అండి మొన్న బుద్ధిజం కొంతవరకు నేర్చుకున్నాం ఫస్ట్ పార్ట్. ఈరోజు సెకండ్ పార్ట్, మిగిలిన రిమైనింగ్ పోర్షన్ అంతా ఈరోజు నేర్చుకుందాము. నేర్చుకునే ముందు మన ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి మాట్లాడదాం. ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండి. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు ఒక్కసారి ఫీ పే చేస్తే చాలు, తర్వాత రూపాయి కూడా పే చేయనక్కర్లేదు. ఒక్క రూపాయి కూడా. మీరు ప్రిపేర్ అయినంత కాలం, మీరు ఎంతకాలం ప్రిపేర్ అయితే అంతకాలం మీకు కంప్లీట్ మా గైడెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. బోత్ రికార్డెడ్ క్లాసెస్ కి, లైవ్ సెషన్స్ కి యాక్సెస్ అనేది మీకు అనేది లభిస్తుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్, పునాదుల నుంచి లోతుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది ప్రతి సబ్జెక్ట్. అండ్ ముందు ఏవైనా టెక్స్ట్ బుక్స్ ఏమైనా తెలుసుకొని రావాలి, నేర్చుకుని రావాలి అనేది మీరు అక్కర్లేదు. ఓకేనా? కంప్లీట్ గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. మీకు పూర్తిగా పై వరకు తీసుకురావడం, అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకురావడం అని జరుగుతుంది. వి టీచ్ ఫ్రమ్ అబ్సల్యూట్ స్క్రాచ్. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేయడం అనేది యూపీఎస్సీ జర్నీలో ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాము. మీరు ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్ చేసి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ. మేమిచ్చే క్వాలిటీకి ఎక్కడైనా మీరు బయట ఎక్కడైనా ఇన్స్టిట్యూట్ లో చూసుకున్నా, ఎక్కడైనా చూసుకున్నా కేవలం 50,000 రూపాయలకే అందిస్తున్నామండి. మొత్తం యూపీఎస్సీ ప్రిపరేషన్ మొత్తం అవుతుంది వితౌట్ ఆప్షనల్. మీరు 50,000 రూపాయలు ఒకేసారి కట్టి జాయిన్ అవ్వాలా అంటే అక్కర్లేదు. కేవలం 5,000 రూపాయలు కట్టి జాయిన్ అవ్వచ్చు. 10 ఇన్స్టాల్మెంట్ లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు పూర్తి చేయొచ్చు. రైట్, కట్టుకోవచ్చు. బండిల్డ్ విత్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ. ఒకవేళ మధ్యలో ఏపీఎస్సీ కానీ, తెలంగాణ పిఎస్సీ కానీ, ఏమైనా ఐబీపీఎస్ కానీ నోటిఫికేషన్స్ పడితే, ఒకవేళ మీరు అవి కూడా అటెంప్ట్ చేయాలనుకుంటే, మళ్ళీ నొక్కి చెప్తున్నాను, రూపాయి కూడా కట్టనక్కర్లేదు. వాటికి కూడా ఎక్స్ట్రా సిలబస్ కూడా మేము కవర్ చేయడం అనేది జరుగుతుంది వితౌట్ ఏ సింగిల్ పెనీ. ఓకేనా? దాంతోపాటు అన్లిమిటెడ్ మాక్ టెస్ట్లు, అన్లిమిటెడ్ గ్రాండ్ టెస్ట్లు జరుగుతూ ఉంటాయి ఎవ్రీ వీక్ అండ్ 2-3 డేస్కి ఒకసారి కూడా. అండ్ నెక్స్ట్ ఏవైనా మీకు డౌట్స్ ఉంటే సురేష్ సార్ నెంబర్ అండి ఇది, సురేష్ సార్ నెంబర్కి ఫోన్ చేసి మీ డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. చూడండి, లాస్ట్ క్లాస్లో బుద్ధిజం ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకున్నాం. సిద్ధార్థ బుద్ధుడు ఎలా అయ్యాడో మాట్లాడుకున్నాం. దాని తర్వాత బుద్ధాస్ టీచింగ్స్ గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. రైట్, జస్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఈ రోజు ఫస్ట్ క్లాస్ నా క్లాస్ వింటున్న వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కేకే, పర్ఫెక్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే మధ్యలో ఆపి అడగండి అమ్మా, ఓకేనా? చూడండి, బిఫోర్ టాకింగ్ అబౌట్ టుడేస్ సెషన్, ఈ రోజు సెషన్ లో మనం మాట్లాడుకోబోయే విషయాల కంటే ముందు మనం జస్ట్ బ్యాక్గ్రౌండ్ గురించి కాస్త మాట్లాడుకుందాం. మళ్ళీ మీకు అందరికీ చెప్పాను, మన ఇండియన్ సాయిల్ అనేది ఎంతో మంది యుగ పురుషులకి, ఎంతో మంది గొప్ప వ్యక్తులకి పుట్టినిల్లని. ఎంతో మంది గొప్ప వ్యక్తులు మన భారతదేశంలో పుట్టడం అనేది జరిగింది. వాళ్ళు ఓన్లీ మన ఇండియాకే కాక వరల్డ్ మొత్తానికి తమ కంట్రిబ్యూషన్స్ ని, తమ టీచింగ్స్ ని, తమ బోధల్ని వినిపించడం అనేది జరిగింది. రైట్, దాని తర్వాత వాళ్ళ యొక్క టీచింగ్స్ ని ఇంకల్కేట్ చేసుకుంటూ మనిషి స్లోగా మెల్లమెల్లగా ఎవాల్వ్ అవ్వడం జరిగింది. మంచి వైపు పరుగులు పెట్టడం అనేది జరిగింది. రైట్, సో బుద్ధిజం అలాంటి ఏవైతే మతాలు ఏవైతే ఆవిర్భవించాయో, ఎప్పుడైతే ఆ లేటర్ వేదిక్ పీరియడ్ తర్వాత ఎప్పుడైతే బ్రాహ్మిన్స్ యొక్క ఎరోగెన్స్ ని ఇది చేస్తూ ఏవైతే కొత్త రిలీజియన్స్ అనేవి వచ్చాయో అందులో ప్రామినెంట్ రిలీజియన్ ఈస్ బుద్ధిజం. రైట్, బుద్ధిజం గురించి మనం ఫస్ట్ మాట్లాడుకునేటప్పుడు హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం అని మాట్లాడుకున్నాం. ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం ఈస్ గౌతమ బుద్ధ. రైట్, గౌతమ బుద్ధ, ఒరిజినల్ నేమ్ ఆఫ్ గౌతమ బుద్ధ ఈస్ సిద్ధార్థ. రైట్, సిద్ధార్థ యొక్క ఫాదర్ ఎవరమ్మా? శుద్ధోదన్. తల్లి ఎవరు? మదర్ మహామాయ. రైట్, ఏ వంశానికి చెందినవాడు, ఏ క్లాన్ కి చెందినవాడు సిద్ధార్థ? శాక్య క్లాన్ కి చెందినవాడు. వెరీ గుడ్. అందరికి బాగా చెప్తున్నాం. సిద్ధార్థ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎనీ సర్కమ్స్టెన్సెస్, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి హర్డిల్స్ ఎదురైనా తమ లక్ష్యాన్ని, తన ఎయిమ్ని ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో తనని సిద్ధార్థ అంటాము అని చెప్పుకున్నాం. రైట్, ఎవరైతే మన శాక్య క్లాన్కి ఎవరైతే లీడర్ ఉన్నారో శుద్ధోదన్, ఆయన భార్య పేరు మహామాయ. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే మహామాయ ప్రెగ్నెంట్ గా ఉండేటప్పుడు ఆవిడికి
వైట్ ఎలిఫెంట్ అనేది కల్లోకి వచ్చిందని చెప్పుకున్నాము. వైట్ ఎలిఫెంట్ అనేది కల్లోకి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ఆవిడ ఎక్కడైతే కపిలవస్తు ఉందో, మన శుద్ధోదన్ తాలూకా కింగ్డమ్ కపిలవస్తు నుంచి కోసలకి వెళ్లే దారిలో మధ్యలో లుంబిని వన అనే దానిలో ఆవిడ సిద్ధార్థునికి జన్మనిచ్చిందని చెప్పుకున్నాం. సిద్ధార్థుడు ఎలా ఉంటాడని చెప్పుకున్నాం, ఉంగరాలు జుట్టుతో ఉంటాడని చెప్పుకున్నాం, నీలమైన కళ్ళు ఉంటాయని చెప్పుకున్నాం, అందంగా ఉంటాడని చెప్పుకున్నాం. రైట్. తర్వాత ఏమైంది, సిద్ధార్థుని యొక్క జాతకం చూపించడానికి, సిద్ధార్థ ఎలా ఎదుగుతాడు అని చూపించడానికి ఎవరిని పిలిపించారని చెప్పుకున్నాం, హిమాలయాల నుంచి అసిత అనే ఒక మాంక్ ని పిలిచారని చెప్పుకున్నాం. అసిత అనే మాంక్ వచ్చి ఏం చెప్పారు, సిద్ధార్థుని కళ్ళు చూసి, ఈ కళ్ళు మనం చూసే ప్రపంచాన్ని కళ్ళు చూడవు, వేరే ప్రపంచాన్ని చూస్తాయి. మనం వెతికే ప్రపంచాన్ని ఈ కళ్ళు వెతకవు, వేరే ప్రపంచం వెనక దాగి ఉన్న వేరే నిజాన్ని, ద రియల్ మీనింగ్ ఆఫ్ లైఫ్ ని తెలుసుకునే ప్రయత్నం ఈ కళ్ళు చేస్తాయని చెప్పారు. పాదాలను చూసి ఏం చెప్పాడు, ఏ రాజు, ఏ కింగ్ గాని, ఏ చక్రవర్తి గాని వెళ్ళనటువంటి రాజ్యాలకి, వెళ్ళనటువంటి ప్లేసెస్ కి పాదాలు వెళ్తాయని చెప్పి హస్త మహాముని చెప్పారు. దాంతోపాటు ఏం చెప్పారు, అయ్యా శుద్ధోదన, నీ కొడుకు ఒక పెద్ద చక్రవర్తి అయినా అవుతాడు, లేకపోతే ఏమవుతాడు, ఒక పెద్ద మహాముని అయినా, ఒక సెయింట్, ఒక మాంక్ అయినా అయిపోతాడు అని చెప్పడం జరిగింది. శుద్ధోదన అప్పుడు ఏం చేశారు, కొడుకుని నాలుగు గోడల మధ్య పెంచడం, లావిష్ గా చక్కగా, తనకి విచారం అంటూ ఏమీ తెలియకూడదు, సఫరింగ్ అంటే, ప్రపంచంలో ఉన్న సఫరింగ్ అంటే ఏం తెలియకూడదు, జనాలు పడుతున్న బాధలు తనకేం తెలియకూడదు అని చెప్పి చాలా అద్భుతంగా పెంచడం అనేది జరిగింది. దాంతో పాటు 16th ఏజ్ లో తన 16వ ఏట ఎవరితో పిల్లవడం జరిగింది సిద్ధార్థునికి, యశోధర అనే ఆవిడతో పెళ్ళవడం అనేది జరిగింది. యశోధర అనే ఆవిడతో పెళ్ళైన తర్వాత ఒక కొడుకు పుట్టాడని చెప్పుకున్నాం. కొడుకు పేరేంటండి, రాహుల అనే కొడుకు పుట్టాడని చెప్పుకున్నాం. తర్వాత తన 20 హ్యాపీగా లైఫ్ గడిచిపోతూ ఉన్నప్పుడు తన 29th ఏజ్ లో సిద్ధార్థుడు తన ఎంపైర్, తన రాజ్యం ఏదైతే ఉందో దాన్ని చూడడానికి హ్యాపీగా బయటకు వెళ్తాడండి. ఎవరితో పాటు వెళ్తాడు, తన హార్స్ పేరు ఏం పేరు చెప్పాం, కంటక అని చెప్పాం. రైట్. చారియట్ పేరు ఏం పేరు చెప్పాం, ప్రధాన నడిపే వారి పేరు చెన్న. వీళ్ళిద్దరిని పట్టుకొని బయటకు వెళ్తాడు. తర్వాత అక్కడ 4 ఇన్సిడెంట్స్ చూస్తాడని చెప్పుకున్నాం. వాట్ ఆర్ దోస్ 4 ఇన్సిడెంట్స్ అమ్మా, sight of old man, sight of sick man, sight of old man, sight of ascetic. ఎగ్జాక్ట్లీ. ఒక వృద్ధుని, సైట్ ఆఫ్ ఓల్డ్ మెన్, ఒక వృద్ధుని చూస్తాడు. తర్వాత సైట్ ఆఫ్ ఎ సిక్ మెన్, ఒక రోగిని చూస్తాడు. తర్వాత ఈ సైక్ కాప్స్, ఒక శవాన్ని చూస్తాడు మూడోది. తర్వాత 4th ఏంటండి, ఒక సన్యాసిని చూస్తాడు. మొదటి 3ని చూసి అయ్యో ఇంత సఫరింగ్ ఉందా, ఇంత దుఃఖం ఉందా ప్రపంచంలో, ఇంత విచారం ఉందా అనుకుంటాడు. 4వ మనిషి యొక్క కళ్ళని చూసి ఇంత దుఃఖం ఉన్నప్పటికీ, ఇంత విచారం ఉన్నప్పటికీ నువ్వు ఎలా ఉన్నావయ్యా అంత నిర్మలంగా అని చెప్పి ఆ మాంక్ అడగడం అనేది జరుగుతుంది. ఆ మాంక్ తో జరిగిన కాన్వర్సేషన్స్ అనేవి సిద్ధార్థుని మైండ్ లో ఒక రకమైన ఇది క్రియేట్ చేస్తాయండి, ఒక డీప్ థాట్ ని, దీన్ని క్రియేట్ చేస్తాయి. క్రియేట్ చేయగానే ఏమవుతుంది, సిద్ధార్థుడు ఏం చేస్తాడు, ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి భార్యకి తన బిడ్డ బాధ్యతను అప్పగించి మొత్తం తన తాలూకా ఉన్న లావిష్ లైఫ్ అంతటిని పరిచయించేసి, రినౌన్స్ చేసేసి రాజ్య మందిరం నుంచి బయటికి వెళ్ళిపోతాడు. దాన్ని ఏమంటాము, వాట్ ఈస్ దట్ ఇన్సిడెంట్, మహాభినిష్క్రమణ అంటాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. మహాభినిష్క్రమణకి సింబల్ ఏంటమ్మా, రైట్. మహాభినిష్క్రమణ వెళ్ళిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, రాజగృహ వెళ్తాడు. రాజగృహలోని ఎవరు చూస్తారు సిద్ధార్థుడిని, బింబిసారా చూస్తాడు. బింబిసారా చూసి మీడియేట్ చేయడానికి చూస్తాడు, చక్కగా రాజ్యాన్ని ఏలు అని చెప్తాడు. అప్పుడు సిద్ధార్థుడు ఏం చెప్తాడు, వన్స్ ఐ గెట్ ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత, నాకు జీవితం అంటే అసలైన మీనింగ్ తెలిసిన తర్వాత నేను తిరిగి వచ్చేస్తాను అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, వైశాలికి వెళ్ళి ఎవరిని కలుస్తాడు, ఇద్దరు టీచర్స్ ఎవరెవరు, అలారకామ ఉద్దక రామపుత్ర, వీళ్ళిద్దరిని కలుస్తాడు. ఇద్దరిని కలిసి మెడిటేషన్ అనేది నేర్చుకుంటాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు, వైశాలి నుంచి ఉరువేల అనే ప్లేస్ కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఉరువేల అనే ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఎవరిస్తారు, మిల్క్ అండ్ రైస్ ఎవరిస్తారమ్మా సిద్ధార్థునికి, సుజాత అని ఆవిడిస్తారు. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఒక బోధి వృక్షం ముందు, ఒక బోధి వృక్షం కింద, పీపల్ ట్రీ కింద కూర్చొని చక్కగా 49 days ధ్యానం చేస్తాడు, మెడిటేషన్ చేస్తాడు. మెడిటేషన్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఎన్లైటన్మెంట్ వస్తుంది, జ్ఞానోదయం వస్తుంది. జ్ఞానోదయం వచ్చిన తర్వాత సిద్ధార్థుడు వెంటనే వేసిన ముద్ర ఏమని చెప్పుకున్నాము, భూమి స్పర్శ ముద్ర వేసుకుంటాడని చెప్పాం. బుద్ధునికి ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ సెర్మన్ ఎక్కడిస్తారు,
సారనాథ్. 49 సారనాథ్. ఓకే, మనకి ఏదైతే వారణాసి ఉందో వారణాసి దగ్గర సారనాథ్ దగ్గర ఎక్కడ ఏ పార్క్ లో ఇస్తాడని చెప్పుకున్నాము? రిషిపట్టణం మృగదావన్ అనే దానిలో కూర్చొని ఎంతమందికి ఇస్తాడు? ఫస్ట్ సెరమనీ ఎంతమంది అమ్మా డిసైపుల్స్ ఎంతమంది ఉంటారు? 5 members. 5 మెంబర్స్. ఆ 5 మెంబర్స్ కి తన తాలూకా ఉపన్యాసాన్ని ఇచ్చి, ఆ ఉపన్యాసాన్ని ఇచ్చిన దాన్ని ఏమంటాము? ఆ ఇన్సిడెంట్ ఏమంటాము? ఫస్ట్ సెరమనీ ధర్మచక్ర పరివర్తన. వాట్ ఈస్ ద సింబల్ ఫర్ ధర్మచక్ర పరివర్తన? వీల్, చక్రము. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. డిసైపుల్స్ ఆఫ్ బుద్ధాకి ఒక సింబల్ ఉంది, అదేంటో చెప్పండి. మనం అన్ని సింబల్స్ చెప్పాము. డిసైపుల్ ఆఫ్ బుద్ధాకి డీర్ సింబల్ ఉంది. మనం ఏ వనంలో ఇస్తారని చెప్పాము? మనం ఏ పార్క్ లో ఇస్తామని చెప్పాము? జింకల పార్క్ అని చెప్పాము కదా. డిసైపుల్స్ ఆఫ్ బుద్ధాకి ఏంటి సింబల్? డీర్. అది గుర్తుపెట్టుకోండి. దాంతో పాటు ఇంకొకటి ఏంటి అంటే బుద్ధుని యొక్క ఆలోచన, థాట్స్ ఆఫ్ బుద్ధాకి కూడా ఒక సింబల్ ఉందండి. థాట్స్ ఆఫ్ బుద్ధాకి సింబల్ ఏంటి అంటే కాన్షల్. కాన్షల్ గురించి మీరు ఎప్పుడైనా కాన్షల్ చెవి దగ్గర పెట్టుకొని విన్నారా? శంఖాన్ని ఎప్పుడైనా చెవి దగ్గర పెట్టుకొని విన్నారా? వినలేదు సార్. శంఖాన్ని ఎప్పుడైనా చెవి దగ్గర పెట్టుకొని వింటే మీకు సముద్రపు ఘోష వినిపిస్తుంది. ఎప్పుడైనా గాలి సముద్రం ఎంత ఘోషిస్తుందో శంఖం నుంచి వచ్చే సౌండ్ అలా ఘోషిస్తుంది. ఎప్పుడైనా మీరు గమనిస్తే తెలుస్తుంది. బుద్ధుని ఆలోచనలు కూడా అంత గొప్ప ఆలోచనలు, కంటిన్యూస్ గా ఘోషిస్తూనే ఉంటాయి ఆలోచనలు, రైట్? అందుకోసమని బుద్ధుని థాట్స్ ఆఫ్ బుద్ధాకి ఏంటండి సింబల్? కాన్షల్. అది గుర్తుపెట్టుకోండి. దాంతో పాటు టీచింగ్స్ ఆఫ్ బుద్ధుని యొక్క బోధనలకి సింబల్ ఏంటి అని అడుగుతాడు. బుద్ధుని యొక్క బోధనలకి సింబల్ ఏంటి అంటే లయన్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే బుద్ధుని యొక్క బోధనలకు సింబల్, టీచింగ్స్ కి సింబల్ లయన్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, హీజ్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ అని. ఒక గ్రేట్ టీచర్ కంటే తర్వాత ఏంటి? బుద్ధుడు గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్. నేను చెప్పాను బుద్ధుని యొక్క ఎన్లైటన్మెంట్ తర్వాత బుద్ధుని తండ్రి, బుద్ధుడి పిల్లలు, బుద్ధుడి తాలూకా బ్రదర్స్, బుద్ధుని యొక్క ఆంటీ బింబిసారా వైఫ్, శుద్ధోదన్ ఎవరైతే డెలిగేట్స్ ని పంపించాడో వాళ్ళు అందరూ బుద్ధిజంలో కలిసిపోయారని చెప్పాను, రైట్? అతని టీచింగ్స్ అంత ప్రభావితమైనవి, అంత స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి బుద్ధుని యొక్క టీచింగ్స్ కి ఏంటండి సింబల్? లయన్, రైట్? ఇంతవరకు గుర్తుపెట్టుకోవాలి. ఉరివేలలో చక్కగా మెడిటేషన్ చేసి ఎన్లైటన్మెంట్ వచ్చింది. ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత ఉరివేల ఏమైంది? ఉరివేల పేరేమని మారింది? బోధ్గయ మారింది. పీపల్ ట్రీ ఏం మారింది? దాని పేరేం మారింది? బోధి ట్రీ. మరి లోటస్ చెప్పారు, లోటస్ ఈజ్ సింబల్ ఫర్ బర్త్. బుద్ధాస్ బర్త్ కి సింబల్ ఏంటంటే లోటస్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత సిద్ధార్థుడి పేరు ఎలా మారింది? గౌతమ బుద్ధ. బుద్ధ అంటే మీనింగ్ ఏంటండి? సిద్ధార్థ అంటే మీనింగ్ చెప్పాను. బుద్ధ అంటే మీనింగ్ ఏంటి? Enlightenment. ఏ మ్యాన్ హూ నోస్ ఎవ్రీథింగ్, అండ్ ఇంటెలెక్ట్ అని అర్థం. ఓకేనా? ఒక గొప్ప జ్ఞాని అని అర్థం. బుద్ధ అంటే మీనింగ్ జ్ఞాని అని అర్థం. అది మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్? బుద్ధుని యొక్క బర్త్, బుద్ధుని యొక్క ఎన్లైటన్మెంట్, బుద్ధుని యొక్క డెత్ ఒకే రోజు జరిగాయి అన్నాం. ఆ రోజు ఏంటి? శుద్ధ వైశాఖ పౌర్ణమి. శుద్ధ వైశాఖ పూర్ణిమ, వైశాఖ శుద్ధ పూర్ణిమ అంటాము, శుద్ధ వైశాఖ పూర్ణిమ అంటాము, రైట్? అది గుర్తుపెట్టుకోవాలి. బుద్ధుని యొక్క డెత్ కి సింబల్ ఏంటమ్మా? బుద్ధుని యొక్క డెత్ కి సింబల్ ఏంటి? స్తూప. బుద్ధుని యొక్క డెత్ కి సింబల్ స్తూప. నెక్స్ట్ బుద్ధుని యొక్క టీచింగ్ 4 గ్రేట్ నోబుల్ ట్రూత్స్ చెప్పారని చెప్పాము. ఆ 4 గ్రేట్ నోబుల్ ట్రూత్స్ ఎవరైనా చెప్పగలరా? Suffering is common, cause of suffering, end of suffering, path of end suffering. ఎగ్జాక్ట్లీ. సఫరింగ్ ఈజ్ కామన్. ప్రపంచమే దుఃఖమయం. ప్రతి ఒక్కరికి దుఃఖం అనేది వస్తుంది. పుట్టుకతోనే ఏడుస్తావయ్యా నువ్వు, పెరిగిన తర్వాత బాధపడుతూనే ఉంటావు, సంసారం అనే బాధపడుతుంటావు, తర్వాత వృద్ధాప్యం వస్తుంది, అప్పుడు సఫరింగ్ అనిపిస్తావు. సఫరింగ్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. నువ్వు ఎవరైనా అది ఎంత డబ్బు ఉందని అక్కర్లేదు, ఎంత ఇదని అక్కర్లేదు, కానీ నువ్వు సఫరింగ్, బాధ అయితే నీకు తప్పదు, ఎంతో కొంత బాధ అయితే నీకు ఉంటుంది. సెకండ్, బాధకి కారణాలు ఏమని చెప్పాం? వాట్ ఆర్ ద కాజ్ ఆఫ్ సఫరింగ్? Sickness, old age, death. గ్రీడ్ అండ్ ఇగ్నోరెన్స్. బాధకి ఏంటి కారణము? అత్యాస అంటాము, పేరాస అంటాము, కోరికలు అంటాము. ఇవే బాధకు అనే సఫరింగ్ అనే వాటికి కారణం. సఫరింగ్ అనేది పోవాలంటే ఏం చెప్పాం? ఎండ్ టు సఫరింగ్ అంటే ఏం చెప్పాం? గ్రీడ్ అండ్, దీన్ని ఒక ఎండ్ కార్డ్ వేయాలి. గ్రీడ్ అండ్ ఇగ్నోరెన్స్ కి
కట్ చేయాలి ఆ రెండింటిని వదిలేసుకుంటే నువ్వు బాగా బతుకుతావు, సఫరింగ్ అనేది నీకు ఉండదు అని చెప్పాడు. ఫోర్త్ ఏమని చెప్పాడు, ఆ పాత్ ఒకటి ఇస్తున్నానయ్యా, నేను ఒక 8 fold పాత్ ఒకటి ఇస్తాను మీకు, దీనికోసం మీకు మీకు సఫరింగ్ అనేది పోవడం కోసం. ఆ 8 fold పాత్ ఏమని చెప్పామన్నాము, అష్టాంగ మార్గం అంటామని చెప్పాము. రైట్, అష్టాంగ మార్గం అని చెప్పాము. ఆ పాత్ ఇచ్చాడు కాబట్టి జనాలకి ఆ సఫరింగ్ నుంచి అద్భుతమైన లైఫ్ బతకడానికి, సాల్వేషన్ తీసుకురావడానికి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ తీసుకురావడానికి, జీవితం ఆనందంగా బతకడానికి ఆ పాత్ ఇచ్చాడు కాబట్టి బుద్ధుడిని ఏమన్నాము, పేరేం పేరు పెట్టి పిలిచాము చెప్పాలి. ఆ పాత్ వేసాడు, దారి వేసాడు కాబట్టి తథాగత తథాగత అని పిలిచాము. రైట్, బుద్ధునికి ఇంకో పేరు శాక్యముని అనే పేరు కూడా బుద్ధునికి ఉండడం అనేది జరిగింది. రైట్, క్లియర్ అమ్మా అందరికి? బ్యాక్గ్రౌండ్ అందరికీ అర్థమైందా? ఇదంతా లాస్ట్ క్లాస్ లో చేశాను. ఎవరైనా లాస్ట్ క్లాస్ మిస్ అయితే యూట్యూబ్ లో క్లాస్ ఉంది, ఒక్కసారి చూడండి, మీకు ఇవన్నీ క్లియర్ గా అర్థం అవుతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. వాట్ ఆర్ ద టెనెట్స్ ఆఫ్ బుద్ధిజం? బుద్ధిజం ఫిలాసఫీ ఏం చెప్పింది? బుద్ధుడు దేనిని నమ్ముతాడు, అసలు ఎటువంటి థాట్ ప్రాసెస్ నమ్ముతాడో మాట్లాడదాం. చూడండి, జాగ్రత్తగా గమనించాలి, క్లియర్ గా అర్థమైపోతుంది. బుద్ధ ఆస్క్డ్ హిస్ ఫాలోవర్స్ టు అవాయిడ్ వరల్డ్లీ ప్రెజర్స్. ప్రాపంచిక సౌఖ్యాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ప్రపంచిక సౌఖ్యాలు అంటామో, పెళ్లి చేసుకోవడం కానీ, పిల్లల్ని ఇది చేయడం కానీ, లేకపోతే ఆస్తుల్ని కూడబెట్టుకోవడం కానీ, ఏవైతే ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వదిలేయమని బుద్ధుడు చెప్పాడండి. అండ్ ప్రాక్టీస్ స్ట్రిక్ట్ ఆస్కెటిజం. ఒక అద్భుత ఒక స్ట్రిక్ట్ మునివర్యుల్లాగా బతకాలి, ఒక స్ట్రిక్ట్ గా అన్నింటినీ వదిలేసి రినౌన్స్ చేసి బతకాలి అని చెప్పి బుద్ధుడు చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు హిమ్ ఎవ్రీవన్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దర్ ఓన్ హ్యాపీనెస్. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఎవరి సుఖానికి గాని ఎవరి దుఃఖానికి గాని వాళ్ళే కారణం. నేను బుద్ధుడిని వచ్చాను, నేను మీకు ఏదో మీరు నా ఐడల్ పెట్టుకొని నన్ను దండం పెట్టుకొని పూజించారనుకోండి, దానికి మాత్రం మీకు విచారం పోదు. మీ విచారం, మీ దుఃఖాన్ని పోగొట్టుకోవాలంటే, మీ సఫరింగ్ ని పోగొట్టుకోవాలంటే మీరు ఏం చేయాలని చెప్పాడు, ఏం ఫాలో అవ్వాలని చెప్పాడు? 8 fold పాత్ ను ఒకదాన్ని ఫాలో అవ్వాలని చెప్పాడు. ఎవరి ఒపీనియన్స్ మీ మీద రుద్దినా, ఎవరి ఇది మీ మీద ఇదొచ్చినా మీరు మాత్రం తొనకకూడదు. మీ సాల్వేషన్ వైపు కానీ, మీ సఫరింగ్ ను దూరం చేసే క్రమంలో కానీ మీ ప్రయత్నం మీరే చేయాలి, మీ కష్టం మీరే పడాలి, మీ ప్రిపరేషన్ మీదే. ఇంకెవరో వచ్చి మీకు హెల్ప్ చేయరు, ఇంకెవరో వచ్చి ఏదో చేస్తారు అని మీరు నమ్మడం, ఇది చేయడం చాలా తప్పు. మీ దగ్గర ఉన్న ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ మీ దగ్గరే ఉంది, అది గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ క్రాక్ చేయాలంటే ఏం చేయాలని ఎవరికో అడగక్కర్లేదు, మీకు మీరు ప్రశ్నించుకోండి, మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీకే దొరుకుతుంది. రైట్, మీరు ఈ రోజు నేను కూర్చొని చదవలేకపోతున్నాను, చదవాలంటే ఏం చేయాలని మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి, క్వశ్చన్ మీ దగ్గర, ఆన్సర్ మీ దగ్గరే ఉంది. రైట్, ఇది బుద్ధుడు చెప్తున్నాడు. మనం ఏదైనా వీళ్ళ గురించి చదివేటప్పుడు మన ఎగ్జామ్ లో అడుగుతారు కాబట్టి చదవకూడదమ్మా. మన ప్రిపరేషన్ కానీ మన లైఫ్ స్టైల్ కానీ దీన్ని రిలేట్ చేసుకుంటూ చదవాలి. రైట్, ఎవరి ఒపీనియన్స్ ఇది అవ్వద్దు. మీ హ్యాపీనెస్ కి మీరే కారణం, మీ విచారానికి మీరే కారణం. చక్కగా మీరు బుద్ధుడు తన ఉపన్యాసంలో చెప్తాడు, చాలా చక్కగా చెప్తాడు. హీనాయాన గురించి మాట్లాడినప్పుడు చెప్తాను, బట్ ముందు ఒకసారి వినండి. బుద్ధుడు తన ఉపన్యాసంలో చెప్పేటప్పుడు ఏం చెప్తాడంటే, చక్కగా మీరు నా శర్మన్కి ఉపన్యాసానికి వచ్చారు, ఉపన్యాసానికి వచ్చినప్పుడు చక్కగా వైట్ బట్టలు కట్టుకున్నారు, తెల్లటి బట్టలు కట్టుకున్నారు. బట్ ఎవరో వచ్చారు, నీకు వైట్ బట్టలు సూట్ అవ్వలేదయ్యా, కాషాయం కట్టుకో అన్నారు, కాషాయం కట్టుకుంటాడు. తర్వాత ఇంకొకరు వచ్చారు, నీకు బ్లాక్ కట్టుకోయా అంటారు, నువ్వు బ్లాక్ కట్టుకుంటావు. అలా నువ్వు జనాల ఒపీనియన్స్ తో పాటు నువ్వు మారిపోతూ నీ నిజమైన రంగును కోల్పోతావు, యువర్ ట్రూ కలర్స్ నువ్వు కోల్పోతావు అని ఎవరు చెప్పారు? బుద్ధుడు చెప్పాడు. ఎంత గొప్ప! ఈ క్షణానికి మీరు అది రిలేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ డే మోడర్న్ లైఫ్ కూడా మీరు రిలేట్ చేసుకోవచ్చు. ఇంత గొప్ప టీచింగ్స్ ని, ఇంత గొప్ప బోధనల్ని ఇచ్చింది ఎవరు అంటే గౌతమ బుద్ధుడు. రైట్, మీ థాట్ ప్రాసెస్ ని, మీ దాన్ని మీరు నమ్మండి. ఎవరో వచ్చి మీకు హెల్ప్ చేయరు. నేను కూడా దేవుడిని కాదు, నేను ధ్యానం చేశాను, నేను అన్నింటినీ రినౌన్స్ చేశాను, కోరికల్ని జయించుకున్నాను, నాకు ఎన్లైటన్మెంట్ వచ్చింది. ఎన్లైటన్మెంట్ వచ్చినంత మాత్రాన నేను దేవుడిని కాదు, మీరు నాకు దండం పెట్టడం మాత్రాన, నాకు వర్షిప్ చేయడం చేసినంత మాత్రాన మీకు ఎన్లైటన్మెంట్ రాదు. బుద్ధుడు చాలా క్లియర్ గా, క్లారిటీగా ఉన్నాడు, చాలా కరెక్ట్ గా చెప్పారు. ఓకేనా? ఈ ఎస్క్రైబ్డ్ మధ్యం మార్గ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు అని చెప్పాం కదా, అష్టాంగ మార్గాస్ 8 fold పాత్ ఏదైతే ఉందో అవి మాత్రమే మనకి ఎన్లైటన్మెంట్ కి ఒక పాత్ వేస్తాయి అని చెప్పే విధానాన్ని ఏమంటాము అంటే మధ్యం మార్గ్ అంటాము. ఓకేనా? బుద్ధిజం ఎస్క్రైబ్ చేసిన ఇదేంటి మార్గ్ ఏంటి అంటే, వాళ్ళ ఫిలాసఫీ ఏంటి అంటే మధ్యం మార్గ్. ఇది యూపీఎస్సీలో ఒకసారి అడిగారు, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాలి, జాగ్రత్తగా ఇది అవ్వాలి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. The ultimate goal of Buddha's teaching was the attainment of Nibbana. ఇది చూడండి అమ్మా. జైనిజం గురించి మీరు విన్నారు. జైనిజం గురించి విన్నప్పుడు నేను ఏం చెప్పాను, మనిషి జీవితంలో 2 kinds of లైఫ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఒకటి సంసార, ఇంకొకటి తీర్థ. సంసారాన్ని దాటుకుని తర్వాత చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు?
అద్భుతంగా బతికితే తీర్థాకి వెళ్తాడు, మోక్షము కైవల్యానికి వెళ్తాడు అని మనం మాట్లాడుకున్నాం. కానీ బుద్ధుడు చెప్పింది వేరమ్మా. బుద్ధుడు నిబ్బాన అన్నాడు. ఇట్ ఈస్ నాట్ ఎ ప్లేస్, అదొక సెపరేట్ ప్లేస్ కాదు, ఇట్ ఈస్ ఎన్ ఎక్స్పీరియన్స్. నువ్వు నీలానే ఉంటావు, నువ్వు ఈ భూమి మీదే ఉంటావు, కానీ నీ జీవిత కాలంలో నువ్వు ఎక్స్పీరియన్స్ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తావో, నీ అనుభవం ఏదైతే అనుభూతి చెందుతావో దాన్ని నిబ్బాన అంటాము అని అంటారు. రైట్? నీకు అటైన్మెంట్, నీకు అంటే ఐ మీన్ నీకు జ్ఞానోదయం అవ్వక ముందు నువ్వు చిన్న చిన్నటికి బాధపడిపోతావు, చిన్న చిన్న వాటికి ఇదైపోతావు. కష్టమైన ఆర్టికల్, యూపీఎస్సీ ఆర్టికల్ ఒకటి కష్టమైంది నువ్వు కనబడితే నువ్వు వణికిపోతావు. రైట్? క్లాసులు అటెండ్ అవ్వాలంటే నువ్వు కూర్చోడానికి ఇబ్బంది పడతావు. బట్ నీకు ఒకసారి ఎన్లైటన్మెంట్ వచ్చేసింది అనుకోండి, ఒకసారి నీకు జ్ఞానోదయం అయిపోయింది అనుకోండి, నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ అనుభూతి ఎక్కడికో వెళ్ళిపోవు. నువ్వు కూర్చొని చదవగలుగుతావు, కూర్చొని ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతావు, సరైన మాట మాట్లాడగలుగుతావు. రైట్? 8 fold పాత్ మీకు గుర్తుండే ఉంటుంది. సరిగ్గా ఆలోచించగలుగుతావు, ఎదుటి వాళ్ళ గురించి సరిగ్గా ఇదవ్వగలుగుతావు, సరైన మైండ్ఫుల్నెస్, కాన్సన్ట్రేషన్ సరిగ్గా నీకు ఉంటుంది అని ఎవరు చెప్పారమ్మా? బుద్ధుడు చెప్పాడు. రైట్? అందరూ మ్యూట్ చేసుకోవాలి. రైట్? ఇలా మనం అర్థం చేసుకోవాలి. బుద్ధుడు దేని గురించి ఏది సంపాదించుకోమని బోధించాడు? ఇట్ ఈస్ నిబ్బాన. ఇట్ ఈస్ నాట్ ఎ ప్లేస్, ఇట్ ఈస్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సార్ చెప్పండి అమ్మా సభ. భగవంతుడు ఆత్మ లేకుండా మళ్ళీ పునర్జన్మ కలుగుతుందని ఎట్లా చెప్పింది సార్? బుద్ధుడు అంటే భగవంతుడు లేదని చెప్పింది కదా, ఆత్మ కూడా లేదని చెప్పింది కదా. ఏంటమ్మా? బుద్ధుడు భగవంతుడు ఆత్మ లేదు అని చెప్పాడు కదా. బుద్ధుడు భగవంతుడు ఆత్మ లేదని చెప్పలేదే. బోత్ జైనిజం అండ్ బుద్ధిజం సపోర్ట్స్ కర్మ డాక్ట్రైన్. కర్మల బట్టే నీ జీవితం ఇదవుతుంది అని చెప్పి బుద్ధుడు బోధించాడు. రైట్? వర్ణ సిస్టమ్ కండెమ్ చేశారు, కానీ కర్మ డాక్ట్రైన్ మాత్రం అందరూ సపోర్ట్ చేశారు. జైనిజం సపోర్ట్ చేసింది, బుద్ధిజం సపోర్ట్ చేసింది, ఇద్దరు సపోర్ట్ చేశారు. రైట్? వై బుద్ధుడు భగవంతుడు ఉన్నాడని చెప్పలేదమ్మా. దెర్ ఈస్ నో గాడ్. జైనిజం చెప్పింది గాడ్ అనే వాళ్ళు ఉన్నారని జైనిజం చెప్పింది, బుద్ధుడు చెప్పలేదు. అంటే జ్ఞానమే భగవంతుడు అని చెప్పారు. నాలెడ్జ్ ఈజ్ ద ట్రూ నోబుల్నెస్, ట్రూ గాడ్ అని చెప్పింది ఎవరు? బుద్ధిజం. రైట్? బుద్ధిజం మోడర్న్ ఓల్డ్ ఏజ్ కమ్యూనిజం అంటామండి బుద్ధిజం ని. ఎందుకంటే ట్రూ ఈక్వాలిటీని, ట్రూ దీన్ని బోధించిన వాడు బుద్ధుడు. రైట్? అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం. బుద్ధిజం ఎలా స్ప్రెడ్ అయింది అనే విషయం గురించి మనం మాట్లాడదాం. జాగ్రత్తగా ఉండండి. బుద్ధ హ్యాడ్ 2 kinds of disciples. ఈ 2 రకాల శిష్యులు ఉన్నారంట బుద్ధుడికి. ఒకరు మాంక్స్, భిక్షుస్. 2 లే వర్షిపర్స్, సామాన్య జీవితం గడుపుతూ వర్షిప్ చేసేవాళ్ళు, వాళ్ళని ఉపాసికాస్ అంటాము. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. బుద్ధునికి రెండు రకాల శిష్యులు ఉన్నారు, 2 రకాల ఫాలోవర్స్ ఉన్నారు. ఒకరి భిక్షుస్, మేల్ ని భిక్షుస్ అంటాము, ఫిమేల్ ని భిక్షునీస్ అంటాము. లే వర్షిపర్, సామాన్య జీవితం గడుపుతూ, కామన్ లైఫ్ గడుపుతూ ఎవరైతే వర్షిప్ చేస్తారో బుద్ధుడిని, వాళ్ళని ఉపాసికాస్ అంటాము. మాంక్స్ ఎవరైతే బుద్ధులు ఉన్నారో, ఎవరైతే సన్యాసులు ఉన్నారో, బుద్ధ సన్యాసులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు సంఘాస్ గా ఫామ్ అవడం అనేది జరిగింది. ద ఒరిజినల్ సంఘ ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే బుద్ధ. రైట్? ఫస్ట్ సంఘ ఎవరు స్టార్ట్ చేశారంటే బుద్ధ. ఈ బుద్ధ సంఘాసులో ఎవరికైతే జనాలకి డిస్ప్యూట్స్ వచ్చినాయి, బుద్ధుని టీచింగ్స్ మీద కానీ, బుద్ధిస్ట్ లిటరేచర్ మీద కానీ, బుద్ధిస్ట్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ మీద కానీ, ఇదొచ్చి బుద్ధ సంఘాస్ అనేవి నానా రకాలుగా విడిపోయింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దాని గురించి కూడా బుద్ధ సంఘాస్ గురించి కంప్లీట్ గా మాట్లాడదాం. వై ఇట్ ఈస్ టు స్ప్రెడ్ బుద్ధాస్ టీచింగ్స్. బుద్ధుడు ఏదైతే బోధనలు వినిపించాడో, వర్ధమాన మహావీర గాని వీళ్ళ టీచింగ్స్ ఎలా అయితే ఓరల్ గా ఉండేవో, బుద్ధ టీచింగ్స్ కూడా ఓరల్ గా ఉండేవి, పేపర్ మీద రాసి ఉండేవి కాదు, లిఖిత గ్రంథాలు అయితే కాదు. సో సంఘాస్ అనేవి ఏం చేశాయంటే బుద్ధుని బోధనల్ని, బుద్ధుడు నోటితో చెప్పిన విషయాల్ని ఒక పేపర్ మీద భద్రపరిచి సేఫ్ గార్డ్ చేసి వాటిని వాటిని భిక్షుస్ గాని భిక్షునిస్ గాని ఇవ్వడం అనేది జరిగింది. రైట్? సంఘ వాజ్ గవర్న్డ్ ఆన్ డెమోక్రటిక్ లైన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. వీటి గురించి అడుగుతారండి. ఎలా అడుగుతారు సార్ వీటి గురించి క్వశ్చన్స్ అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని అంటారు. ఫస్ట్ ఏమని అడుగుతారు అంటే, మనం ముందే మాట్లాడుకున్నాం. రైట్? అదే సంఘ వాజ్ గవర్న్డ్ ఆన్ డెమోక్రటిక్ లైన్స్ అని అడుగుతారు. దాంతోపాటు అశోక ప్రీచ్డ్ మనకి మహాయాన సిస్టమ్ అని అడుగుతారు. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పంటాడు. ఆ టైంలో మనం కరెక్ట్ గా చెప్పగలగాలి.
నేను లాస్ట్ లో క్వశ్చన్స్, ఈ పీడిఎఫ్ లాస్ట్ లో క్వశ్చన్స్ యాడ్ చేస్తాను, ఎలా క్వశ్చన్స్ అడగొచ్చని, అది చెక్ చేయండి. బుద్ధ వాజ్ గవర్న్డ్ ఆన్ డెమోక్రటిక్ లైన్స్. సంఘ వాజ్ గవర్న్డ్ ఆన్ డెమోక్రటిక్ లైన్స్ అంటే ఎవరైతే సంఘాలో మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఎన్నుకోబడితేనే సంఘాలో ఉన్న మెయిన్ ఎంపవర్మెంట్, మెయిన్ పీపుల్ ఎవరైతే ఉంటారో, సంఘ ఒక మెయిన్ మాంక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇదవుతారు. దానివల్ల డిసిప్లైన్ అమాంగ్ మెంబర్స్ లో డిసిప్లైన్ అనేది ఉంటుంది. రైట్, ఊరికే ఎక్కువ అగ్రెషన్ కానీ ఎరోగెన్స్ కానీ ఒకరి చేతుల్లోనే సెంట్రలైజ్డ్ పవర్ కానీ ఉండదు. సో సంఘాస్ అనేది డెమోక్రటిక్ లైన్స్ చూసినప్పుడు మొన్న కూడా చెప్పాను, డెమోక్రసీ అనేది ఇప్పుడే కాదు, మనకి ఎప్పటి నుంచో ప్రజాస్వామ్య వ్యవస్థలు, ప్రజాస్వామ్య పునాదులు అనేవి మనకి ఏన్షియంట్ హిస్టరీ నుంచే మన భారత నేల మీద పాతుకుపోయి ఉన్నాయి. ఓకేనా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. బుద్ధిజం మేడ్ ర్యాపిడ్ ప్రోగ్రెస్. ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్రంగా శ్రమించాయండి. బుద్ధుని టీచింగ్స్ అనే వాటివి డిఫరెంట్ నలుమూలల ప్రపంచ వ్యాప్తంగా బోధించడానికి, ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ వైడ్ గా టీచ్ చేయడానికి ప్రతి ఒక్కరి తిరుగాడుతూ ఎంతో మందికి బుద్ధుని యొక్క బోధనల్ని, బుద్ధుని యొక్క ఫిలాసఫీని చెప్పి బుద్ధిజం ని ర్యాపిడ్ గా బుద్ధిజం అనేది స్ప్రెడ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేశాయి. దాంతోపాటు మెయిన్ కింగ్ బుద్ధిజం ఇదైన మెయిన్ కింగ్ ఎవరు అంటే అశోక. అశోక ఈజ్ ఎ మౌరియన్ కింగ్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అశోకుడు చాలా చాలా సహాయం చేశాడండి బుద్ధిజం అనేది ర్యాపిడ్ ప్రోగ్రెస్ అవడానికి. అశోక అండ్ బుద్ధిజం గురించి కూడా మనం కంప్లీట్ గా తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా, స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ ఇక్కడ వరకు అందరికీ క్లియరా? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. ఏమైనా ఫాస్ట్ అవుతున్నానా? ఈ స్పీడ్ మీకు ఓకేనా? చెప్పాలి అందరూ. కొద్దిగా స్లోగా వెళ్ళండి సార్. ఓకే, స్లోగా వెళ్తాను. ఇక్కడ వరకు క్లియరా అమ్మా? ఇంకేమైనా మళ్ళీ చెప్పమంటారా? క్లియర్ సార్. పర్ఫెక్ట్. చూడండి, కాన్సన్ట్రేటెడ్ గా వినండి, జాగ్రత్తగా వినండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా 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 ఇంపార్టెంట్. బుద్ధిజం మొత్తానికి ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మోడర్న్ ఏజ్ లో ఉండే వాళ్ళు వీళ్ళ గురించి మనం చాలా చాలా నేర్చుకోవాలి, చాలా చాలా తెలుసుకోవాలి. జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్ గా వింటే బోత్ చెప్పడం, రివిజన్ అయిపోతుంది క్లాస్ లోనే. ఓకేనా, స్టార్ట్. జైనిజం గురించి మనం మాట్లాడేటప్పుడు జైనిజం వాళ్ళు కూడా మనకి స్థూలభద్ర, భద్రబాహు లీడర్షిప్ లో 2 రకాల సెక్ట్స్ లేదా 2 రకాల గ్రూప్స్ ఫామ్ అయినాయి అని చెప్పుకున్నాం. మొదటి గ్రూప్ ఏమని చెప్పుకున్నాం? దిగంబరాస్ అని చెప్పుకున్నాం. రెండవ గ్రూప్ ఏమని చెప్పుకున్నాం? శ్వేతాంబరాస్ అని చెప్పుకున్నాం. రైట్, దిగంబరాస్ అంటే నేక్డ్ గా ఉంటారు, శ్వేతాంబరాస్ అంటే వైట్ బట్టలు, తెల్లటి బట్టలు అనేవాడు కట్టుకుంటారని చెప్పాం. అలాగే బుద్ధిజం లో కూడా కొన్ని సెక్ట్స్, కొన్ని గ్రూప్స్ అనేవి వచ్చేసినాయండి. బుద్ధిజం కూడా వివిధ రకాలుగా చీలిపోయింది. రైట్, వాట్ ఆర్ ద సెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం? బుద్ధిజం ఏ విధంగా చీలిపోయింది అంటే హీనాయాన బుద్ధిజం, మహాయాన బుద్ధిజం, వజ్రాయాన బుద్ధిజం. వీళ్ళందరూ ప్రార్థించేది, వీళ్ళందరికీ మెయిన్ సెంట్రలైజ్ థింగ్ ఎవరు అంటే బుద్ధుడే. వీళ్ళందరూ నమ్మేది గౌతమ్ బుద్ధుడే. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధాలుగా ఇదవ్వడం అనేది జరిగింది. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ బుద్ధుడు చనిపోయిన తర్వాత, బుద్ధుడు మరణించిన తర్వాత, బుద్ధుడు ఎక్కడ చనిపోయారని చెప్పుకున్నాం? కుషీనగర్ దగ్గర పావాపురిలో చనిపోయారని మనం చెప్పుకున్నాం. రైట్, బుద్ధుడు చనిపోయిన తర్వాత బుద్ధుడు టీచింగ్స్ అనేవి 2 రకాలుగా విడిపోయినాయండి. ఒకటి ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ, సెకండ్ మాడిఫైడ్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ. ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అనేవి చాలా స్ట్రిక్ట్ గా ఉండేవి, చాలా స్ట్రిక్ట్ గా 8 ఫోల్డ్ పాత్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. అబ్బా నువ్వు పంచశీల్ అని చెప్పుకున్నాం, 5 టీచింగ్స్, వాటిని నువ్వు స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి అని చెప్పాడు బుద్ధుడు. రైట్, మాంక్ లైఫ్ అన్నింటిని రినౌన్స్ చేయాలని చెప్పాడు బుద్ధుడు. రైట్, కానీ వీటిని జనాలకి వీటి తాలూకా ఇది జనాల తాలూకా సౌకర్యాల కోసం, వాళ్ళ తాలూకా హ్యాపీగా ఉండడం కోసం, వాళ్ళ కంఫర్ట్స్ కోసం బుద్ధుని యొక్క టీచింగ్స్ ని మాడిఫైడ్ చేసి కొన్ని వేరేలాగా ఇది కూడా చేశారు. హీనాయాన్ బుద్ధిజం వీళ్ళు ఎవరైతే ఉన్నారో, హీనాయాన్ టీమ్ ఆఫ్ బుద్ధిస్ట్, దే ఫాలో ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ. దే ఫాలో ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధుడు ఏవైతే ఇది చేశాడో ఆ టీచింగ్స్ అన్నింటినీ ఫాలో అవుతారు. సెకండ్, మహాయాన బుద్ధ, దే ఫాలో మాడిఫైడ్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధుడి బోధనలకి కాస్త మాడిఫికేషన్స్ అనేవి చేస్తారు. ఓకేనా, కొన్ని చేంజెస్, కొన్ని మార్పులు అనేవి చేసి వాటిని ఫాలో అవుతారు. మూడవది వజ్రాయన సెక్ట్ ఆఫ్ బుద్ధ. ఓకేనా, మహాయాన మళ్ళీ చెప్పనమ్మా.
బుద్ధుడి టీచింగ్స్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ బుద్ధ, బుద్ధుడి మరణం తర్వాత, బుద్ధుడు చనిపోయిన తర్వాత బుద్ధుడు ఏవైతే బోధనలు ఏం చెప్పారని చెప్పాము, బుద్ధును ఫోర్ నోబుల్ ట్రూత్స్ అని చెప్పాము, పంచశీల్ అని చెప్పాము, 8 fold పాత్స్ అని చెప్పాము. దాంతోపాటు బుద్ధుడి సెర్మన్స్ లో చాలా చాలా ఉపన్యాసాలు చెప్పారు, చాలా ఇవన్నీ చెప్పడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది జనాల కోసం, మానవాళి కోసం, హ్యూమన్ రేస్ అనేది బాగా బతకడం కోసం చాలా టీచింగ్స్ ఇచ్చారు. ఆ టీచింగ్స్ అనేవి బుద్ధుడి మరణం తర్వాత, బుద్ధుడు ఎలా టీచింగ్స్ ఇచ్చారని చెప్పాము, ఏమైనా బుక్ లో రాశారని చెప్పామా బుద్ధుని టీచింగ్స్ చెప్తున్నప్పుడు ఎవరైనా? లేదు, ఓరల్ గా చెప్పినవి ఎవరో వినడం తప్ప ఏం లేదు, రైట్. సో హీనాయాన టీం ఎవరు ఏం ఫాలో అవుతారంటే, బుద్ధుడు ఎగ్జాక్ట్ గా ఏం చెప్పాడో, ఈ 4 నోబుల్ ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో, 8 fold పాత్ ఏదైతే ఉందో వాటినే ఫాలో అవుతారంట హీనాయాన్ పీపుల్. మహాయాన్ పీపుల్ ఏం ఫాలో అవుతారంట, కొద్దిగా వాళ్ళ కంఫర్ట్స్ కోసం కొద్దిగా వాటిలో చేంజెస్ చేసుకొని, మోడిఫై చేసుకొని, ఏదైతే బుద్ధుని బోధనలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ఆ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఎవరు ఫాలో అవుతారు, మహాయాన పీపుల్ ఫాలో అవుతారు. వజ్రాయన పీపుల్ ఏం ఫాలో అవుతారంటే, మంత్రాలు, తంత్రాలు, వీటికి సంబంధించినవన్నీ ఫాలో అవుతారు, రైట్. ఇది కాస్త గుర్తుపెట్టుకోవాలి. మహాయాన ఈజ్ కాంబినేషన్ ఆఫ్ బుద్ధిజం అండ్ హిందూయిజం అండి. హిందూయిజం యొక్క ఛాయలు, హిందూయిజం యొక్క ఎఫెక్ట్ అనేది మహాయాన బుద్ధిజం మీద చాలా ఉంటుంది, రైట్. అది గుర్తుపెట్టుకోవాలి. హీనాయాన పీపుల్ మాత్రం ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ ఫాలో అవుతారు, రైట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి డీటెయిల్డ్ గా ఎవరు ఎలా ఉంటారు ఏంటి అని చెప్పి మనం మాట్లాడదాం. మీకు బేసిక్ థింగ్ అనేది అర్థమైందనే అనుకుంటున్నాను. లుక్ ఎట్ దిస్, గమనించండి. హీనయాన లేదా హీనాయాన. హీన్యాన అంటే మీనింగ్ లోవర్ వెహికల్, అంటే చిన్న వాహనము అని అర్థము. వాహనము అంటే బోట్ అని కూడా అంటారు, చిన్న పడవ అని కూడా కొంతమంది అంటారు. కొన్ని బుద్ధిస్ట్ దీనిలో చిన్న స్మాల్ వెహికల్ అని కూడా అంటారు. ఇంగ్లీష్ లో లోవర్ వెహికల్ ఆర్ స్మాల్ వెహికల్ అని అంటాం, రైట్. హీనాయాన హీనాయాన పీపుల్ ఏదైతే ఉన్నారో వాళ్ళు లిటరేచర్ అనేది, వాళ్ళు రాసుకున్నది ఏదైతే, వాళ్ళ ఫ్రేమ్ చేసుకున్న రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఏ లాంగ్వేజ్ లో రాశారు అంటే పాలీ లాంగ్వేజ్ లో రాయడం అనేది జరిగింది. పాలీ లాంగ్వేజ్ గురించి నేర్చాం. అప్పుడు ఆ కాలంలో, ఆ టైంలో, ఏన్షియంట్ టైంలో కామన్ పీపుల్, సామాన్య ప్రజలు ఏదైతే లాంగ్వేజ్ మాట్లాడారో అది పాలీ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం. హీనాయాన లిటరేచర్ అనేది ఏ లాంగ్వేజ్ లో ఉంటుందని చెప్పామమ్మా, పాలీ లాంగ్వేజ్ లో ఉంటుందని చెప్పాం. ఎగ్జామ్స్ లో ఇలాంటివి అడుగుతా ఉంటారు, జాగ్రత్తగా గమనించుకోండి. ఇప్పుడే చెప్పాను, దే బిలీవ్ ఇన్ ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ. వాట్ ఆర్ దోస్ ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ? 4 నోబుల్ ట్రూత్స్, పంచశీల్, దాంతో పాటు 8 fold పాత్. ఈ 3 గుర్తుపెట్టుకోండి. వీటిని ఫాలో అవుతారు. దాంతో పాటు వీళ్ళు ఏం నమ్ముతారంటే, బుద్ధుడు దేవుడు కాదు, బుద్ధుడేం భగవంతుడు కాదు, బుద్ధుడు ఒక క్షత్రియుడు, బుద్ధుడు ఒక క్షత్రియ వంశానికి చెందినవాడు, బుద్ధుడు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్. తర్వాత తను మెడిటేషన్ చేసి, ఇది చేసి, అది చేసి, అన్నిటిని పరిచయించి, అన్నిటిని రినౌన్స్ చేశాక తనకి ఎన్లైటన్మెంట్ వచ్చింది. ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు అయ్యాడు అని ఎవరు నమ్ముతారండి? హీనాయాన పీపుల్ నమ్ముతారు. బుద్ధుడేం భగవంతుడు కాదు, అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే బుద్ధుడు ఐడల్ వర్షిప్ అనేది చేయరు, రైట్. బుద్ధుడి ప్రతిమలు పెట్టుకొని బుద్ధుని ప్రార్థించరు. కానీ దేన్ని ప్రార్థిస్తారంటే సింబల్స్ ఆఫ్ బుద్ధ. వాట్ ఆర్ దోస్ సింబల్స్ ఆఫ్ బుద్ధ? కొన్ని సింబల్స్ చెప్పండి, బుద్ధుని సింబల్స్ నేను ఆల్రెడీ చెప్పాను. లయన్, లోటస్, లోటస్, హార్స్, లయన్, వీల్, చక్ర, స్తూప ఏవైతే ఉంటాయో వీటిని ప్రే చేస్తారు తప్ప, వీటిని ప్రే చేస్తారు ఎందుకంటే దే ఆర్ మోర్ అట్రాక్టెడ్ టు దోస్ ఇన్సిడెంట్స్. ఆ ఇన్సిడెంట్స్ ని వాళ్ళు ఎక్కువగా దైవత్వంగా భావిస్తారు తప్ప బుద్ధుని దేవుడు అని మాత్రం హీనాయాన పీపుల్ అనుకోరు. బుద్ధుడిని వీళ్ళు దేవుడిని ప్రతిమలో పెట్టి కొలవట్లేదు, ఐడల్ వర్షిప్ చేయట్లేదు. బుద్ధుడు నిజంగా పైన ఉన్నాడు అనుకోండి, పైనుంచి చూస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు ప్రపంచం ఎలా ఉంది, ఇప్పుడు బుద్ధులు ఎలా ఉన్నారని చూస్తున్నారు అనుకోండి, బుద్ధుడు పైనుంచి చూస్తున్నాడు అనుకోండి, వీళ్ళు చేసేదానికి బుద్ధుడు సంతోషపడతాడా బాధపడతాడా చెప్పాలి? చెప్పాలి. హీనాయాన పీపుల్ ఏం చెప్పాం? ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అని చెప్పాం. బుద్ధుడు ఏవైనా దేవుని ప్రతిమలు పెట్టి కొలవమని చెప్పాడా? కొలవమని చెప్పలేదు. ఎన్లైటన్మెంట్ కోసం కొన్ని మార్గాలు పాటించండి అయ్యా, కొన్ని వేస్ చెప్తాను, అవి పాటించండి, అవి మీకు ఎన్లైటన్మెంట్ వస్తుంది అని చెప్పడం అనేది జరిగింది, రైట్. సో బుద్ధుడు అనేవాడు నిజంగా పైన ఉంటే, పైన ఒక ఏదైనా లోకం ఉంటే, బుద్ధుడు అనేవాడు కిందకి మన భూమి మీదకి చూస్తూ ఉంటే హీనాయాన పీపుల్ ని చూసి చాలా చాలా సంతోషపడతాడండి, ఓకేనా? అది మనం గుర్తుపెట్టుకోవాలి.
దే బిలీవ్ దట్ బుద్ధ వాజ్ నాట్ ఏ గాడ్, బుద్ధ వాజ్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అని ఎవరు నమ్ముతారు? హీనాయానా పీపుల్ నమ్ముతారు. వీళ్ళ తాలూకా లిటరేచర్ అనేది ఏ లాంగ్వేజ్ లో ఉంటుందని చెప్పాము? పాలీ లాంగ్వేజ్. పాలీ లాంగ్వేజ్ అని చెప్పాము, రైట్? వీళ్ళు పంచకళ్యాణ అంటే 5 సింబల్స్. ఓకేనా? నేను నిన్న చెప్పిన నిన్న 5 సింబల్స్ ఎగ్జాక్ట్ గా చెప్పాను, ఈరోజు అడిషనల్ సింబల్స్ చెప్పాను. ఆ 5 సింబల్స్ అనేవి ఏ స్తూపా మీద ఉన్నాయని చెప్పాను? అమరావతి నిన్న చెప్పాను, మీరు అది ఎంత జాగ్రత్తగా రివిజన్ చేసుకోవాలి. అమరావతి స్తూపా మీద ఈ 5 సింబల్స్ పంచకళ్యాణ ఉన్నాయని చెప్పాను. ఈ పంచకళ్యాణాన్ని ఇదేదైతే ఉంటుందో హీనాయానా పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్షిప్ చేస్తారు. వీళ్ళ ఫిలాసఫీ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. వీళ్ళు ఏది నమ్ముతారంటే బుద్ధుడిది ఇది మొదటి జన్మ కాదు. ఏదైతే గౌతమ బుద్ధుడు ఉన్నాడో ఆయనది ఇది ఫస్ట్ జన్మ కాదు. ఆయన ముందు చాలా సార్లు పుట్టి ఎన్లైటన్మెంట్ కోసం, జ్ఞానోదయం కోసం చాలా సార్లు కృషి చేసి ఫెయిల్ అయిపోయాడు. మళ్ళీ పుట్టాడు, మళ్ళీ కృషి చేశాడు ఎన్లైటన్మెంట్ కోసం, మళ్ళీ ఎఫర్ట్ పెట్టాడు, ఫెయిల్ అయిపోయాడు. అలా పెడుతూ తన లాస్ట్ జన్మలో, తన చివరి జన్మలో బుద్ధుడు ఎన్లైటన్మెంట్ తెచ్చుకున్నాడు, మోక్షాన్ని సాధించాడు. మళ్ళీ తర్వాత జన్మంటూ, మోక్షాన్ని సాధించిన వాళ్ళకి తర్వాత జన్మంటూ ఉండదు. సో బుద్ధుడు ఒక్కడే, బుద్ధుడు వేరే బుద్ధుడు అంటూ ఉండడు అని ఎవరు నమ్ముతారు? హీనాయానా పీపుల్ నమ్మడం అనేది జరుగుతుంది, రైట్? హీనాయానా గురించి అందరికి అర్థమైందా? ఎస్ సార్. ఓకే. వీళ్ళు నమ్మే డాక్ట్రైన్, వీళ్ళు నమ్మే సిద్ధాంతాన్ని ఏమంటామంటే థేరవాద సిద్ధాంత ఆర్ స్థవిరవాద సిద్ధాంత అంటామండి. స్థవిరవాద అంటే డాక్ట్రైన్ ఆఫ్ ఎల్డర్స్, పెద్దలు నమ్మే సిద్ధాంతము అంటాం. ఓకేనా? పెద్దలు నమ్మే సిద్ధాంతం అంటాం. డాక్ట్రైన్ ఆఫ్ హీనాయానా అంటే ఏమని చెప్తారు? థేరవాద సిద్ధాంత ఆర్ స్థవిరవాద సిద్ధాంత అంటారు. ఓకేనా? హీనాయానా స్క్రిప్చర్స్ అనేవి ఏంటి అంటే, హీనాయానా పీపుల్ మనకి ఎలాగా హిందువులకి మాక్సిమం హిందూ వాళ్ళకి పవిత్ర గ్రంథం ఏంటి? పూజించే గ్రంథం భగవద్గీత, రేటా? క్రైస్తవులకి ఏంటి? క్రిస్టియన్స్ కి బైబిల్. ముస్లిమ్స్ కి, ఇస్లాం కి ఏంటి? ఖురాన్. అలాగే హీనాయానా టైప్ ఆఫ్ బుద్ధిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పవిత్ర గ్రంథము, వాళ్ళు పూజించేవి ఏవైతే లిటరేచర్ బుక్ ఉంటుందో వాటిని త్రిపీటకాస్ అంటాము. త్రిపీటకాస్ అంటే అర్థం ఏంటంటే బోర్లించి ఉన్న 3 గంపలు అని అర్థం. ఓకేనా? 3 బౌల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో బుద్ధుని యొక్క బోధనలు, బుద్ధుని యొక్క టీచింగ్స్ అనే వాటిని బుద్ధుని చనిపోయిన తర్వాత గ్యాదర్ చేశారండి, కలెక్ట్ చేశారు. వాటినే త్రిపీటకాస్ అంటాం. ఓకేనా? హీనాయానా పీపుల్ ఎవరైతే ఉంటారో ఈ త్రిపీటకాస్ ని, బుద్ధుని యొక్క ఒరిజినల్ టీచింగ్స్ నమ్ముతారు కాబట్టి ఈ త్రిపీటకాస్ ని వాళ్ళు పూజించడం అనేది జరుగుతుంది. త్రిపీటకాస్ ఏ లాంగ్వేజ్ లో ఉన్నాయబ్బా అని అడుగుతారు యూపీఎస్ లో. అడుగుతారు కదా, ఒకసారి అడిగారు. ఏ లాంగ్వేజ్ లో ఉన్నాయి? పాలీ లాంగ్వేజ్ లో ఉన్నాయి, రైట్? ఫాలోవర్స్ ఆఫ్ హీనాయానా ఏమంటాము? అర్హంత్ అంటాం. అర్హత్ అంటే మీనింగ్ ఏంటి? ద వన్ హూ డిజర్వ్డ్, రైట్? ఎవరైతే నిజంగా బుద్ధుని యొక్క డిసైపుల్ అవ్వాలనుకుంటున్నాడో వాళ్ళకి హీనాయానా ఒక్కటే మార్గము. ఓకేనా? బుద్ధిజం అనేది వీళ్ళకి మాత్రమే డిజర్వ్డ్ ప్లేస్, హీనాయానా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధగా ఇదవుతారు. ద వెరీ ప్రామినెంట్ ఇదేంటి అంటే హీనాయానా. ఓకేనా? అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ మంది హెయిల్ చేసే సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ఏంటంటే హీనాయానా. అశోక ప్యాట్రనైజ్డ్ హీనాయానా టైప్ ఆఫ్ బుద్ధిజం ఏదైతే ఉందో దాన్ని అశోకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇదవుతాడు. అశోకుడు గురించి మీకు తెలిసే ఉంటుంది. అశోకుడు ఒక కోపోద్రిక్తమైన మనిషి. హీఈస్ వెరీ అరోగెంట్. అర్జున్ రెడ్డి ఎలా అయితే యాంగర్ ఇష్యూస్ తో బాధపడేవాడో మన అశోక కూడా చాలా యాంగర్ ఇష్యూస్ తో బాధపడేవాడు. చాలా కోపం వచ్చేసేది. ఊరికే యుద్ధాలు, ఊరికే మనకి ఇంపీరియలిజం, సామ్రాజ్యం అయితే ఉందో చాలా రాజ్యాలను ఆక్రమించుకోవాలని అయితే కాంక్ష ఉండేదో, కోరిక ఉంటుందో, అలాగే అశోకుడు కూడా అలాగే ఆ కాంక్ష అనేది ఉండేది. కానీ ఒక యుద్ధం జరిగిందండి, కళింగ యుద్ధం అనేది, కళింగ వార్ అనేది జరిగింది. వార్ అనేది జరిగిపోయిన వెంటనే అశోకుని ఒళ్ళంతా రక్తమే, మొదటి హెయిర్ నుంచి కింద పాదం వరకు మొత్తం రక్తమే. అర్థమైందా? తన చివరికి ఆ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత తన నాలికని, తన పెదాలని పొడిబారిపోతే వాటిని తడి చేసుకుందామని నాలిక తీసిన నాలిక ఏం టచ్ అయింది అంటే బ్లడ్ టచ్ అయిందంట. అంత దారుణమైన, అంత భయంకరమైన ఒక ఇన్సిడెంట్ ని చూసి బుద్ధుడు దేన్ని అవలంబించారు అంటే శాంతియుతమైన ఈక్వాలిటీ ఏదైతే ఉందో, ఏరులై పారుతున్న రక్తాన్ని చూసి, ఒక ఫ్లడ్ లా పారుతున్న బ్లడ్ ని చూసి అశోకుడు ఏమయ్యారు? ఏ మతాన్ని తీసుకున్నారు? ఏ రిలీజియన్ స్వీకరించాడు?
బుద్ధిజం ని స్వీకరించాడు. రైట్. ఏ టైప్ ఆఫ్ బుద్ధిజాన్ని స్వీకరించారండి, యాక్సెప్ట్ చేశారు అశోక? ఓకేనా? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి, ఫస్ట్ స్టేట్మెంట్ అశోక patronized Mahayana type of Buddhism. Second, Hinayana literature was written in Pali language. Third, Hinayana Buddhists worship idols. చెప్పండి, ఏది కరెక్ట్ ఏది తప్పు చెప్పాలి. Only 2 correct. రైట్ సార్. ఓన్లీ 2 అనేది రైట్. ఇది రాంగ్, ఇది రాంగ్. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు యూపీఎస్సీలో. క్లియర్? హీనాయానా గురించి కంప్లీట్ గా అర్థమైందమ్మా అందరికి? ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలగాలి. పర్ఫెక్ట్. త్రిపీటక మీనింగ్ నేను త్రిపీటక గురించి కంప్లీట్ గా లిటరేచర్ గురించి మాట్లాడినప్పుడు చెప్తాను. కానీ త్రిపీటక మీనింగ్ ఏంటంటే 3 బౌల్స్ ఆఫ్ బుద్ధిస్ట్ లిటరేచర్, బుద్ధిస్ట్ బుక్స్ అని మీరు అనుకోవచ్చు. ఓకేనా? త్రిపీటకాస్ గురించి మాట్లాడినప్పుడు చెప్తాను క్లియర్ గా. వాటి గురించి చాలా పెద్ద, అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. వాటి గురించి కూడా మాట్లాడదాం. చూడండి, హినాయానా సెక్షన్ ఈస్ ఫౌండ్ ఇన్ శ్రీలంక. ముఖ్యంగా సౌత్ ఇండియా ఏదైతే ఉందో, మన తమిళనాడు కానీ, ఇక్కడ ఎవరైతే కేరళలో కానీ ఎవరైతే ఉంటారో, ఆంధ్రప్రదేశ్ లో కానీ బుద్ధిజం ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు, శ్రీలంక, కంబోడియా అండ్ ఇండియాలో కొన్ని పార్ట్స్, ఇప్పుడు చెప్పాను కదా సౌత్ ఇండియాలో కొన్ని పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు హీనాయానా సెక్షన్ ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. దే బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రత్యేక బుద్ధ. బుద్ధుడు అనేవాడు ఒక్కడే, బుద్ధుడు అనేవాడు ప్రత్యేకంగా ఒక్కడే ఉన్నాడు, బుద్ధులు 10 మంది లేరు అని ఎవరు నమ్ముతారండి? హీనాయానా. బుద్ధుడు ఏమని చెప్తారంటే, బుద్ధుడు ఇది ఒక జన్మ కాదు, బుద్ధుడు ఫస్ట్ జన్మలో పుట్టాడు, ఎన్లైటన్మెంట్ కోసం ట్రై చేశాడు, ఫెయిల్ అయ్యాడు, చనిపోయాడు. మళ్ళీ జన్మలో పుట్టాడు, ఎన్లైటన్మెంట్ కోసం ట్రై చేశాడు, ఫెయిల్ అయ్యాడు, చనిపోయాడు. తన చివరి జన్మలో బాగా ఇంకాస్త కష్టపడి ట్రై చేసి ఏమయ్యాడు? సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు అయ్యాడు. సో బుద్ధుడి జన్మ నుంచి మీరు ఏం నేర్చుకోవచ్చు? ఒక అటెంప్ట్ లో ఏమైనా ఇబ్బంది జరిగింది అనుకోండి, రెండో అటెంప్ట్ చేసుకోవాలి. రెండో అటెంప్ట్ నుంచి ఏమైనా ఇబ్బంది జరిగింది అనుకోండి, మూడో అటెంప్ట్ అనేది తీసుకోవాలి. ఓకేనా? లక్ష్యాన్ని సాధించినంత వరకు కష్టపడాలి. ఓకేనా? కొడితే కుంభస్థలం బద్దలైపోవాలి. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. పర్ఫెక్ట్. క్లియర్ అందరికి? హీనాయానా సెక్షన్ క్లియర్? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ yes. జాగ్రత్తగా గమనించండి. సెకండ్ సెక్షన్ ఆఫ్ బుద్ధిజం, రెండవ సెక్షన్ ఏంటి అంటే మహాయాన. రైట్? మహాయాన మీనింగ్ ఏమని చెప్పామమ్మా? గ్రేటర్ వెహికల్. ఓకేనా? దీని తెలుగులో ఏమంటామంటే పెద్ద వాహనము అంటాము, లేకపోతే పెద్ద బోట్ అంటాం, అదే పెద్ద పడవ అంటాం. ఓకేనా? అది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది బుద్ధిస్టులు ఏం చెప్తారంటే, మహాయాన బుద్ధిజం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఇదైంది, అమరావతిలో ఇది స్టార్ట్ అయింది అని చాలా మంది బుద్ధిస్ట్ మాంక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా దీనిగా చెప్తారు. సో మన స్టేట్ కి, మన తెలుగుకి సంబంధించింది కాబట్టి ఇంకాస్త క్లోజ్ గా చదవండి, క్లోజ్ గా ఇది అవ్వండి. ఓకేనా? దే బిలీవ్ ఇన్ ఐడల్ వర్షిప్. దిస్ ఈస్ కంప్లీట్ ఆపోజిట్ ఆఫ్ హీనాయానా అండి. హీనాయానాలో మీరు ఏం నేర్చుకున్నారో దానికి కంప్లీట్ ఆపోజిట్, వ్యతిరేకంగా రాస్తే మహాయాన అయిపోతుంది. హీనాయానాలో ఏం చేస్తారు? ఐడల్ వర్షిప్ అనేది ఉండదు. వాళ్ళు చిహ్నాల్ని, సింబల్స్ ని ఏవైతే ఉన్నాయో వాటిని పూజిస్తారు. బట్ మహాయానా పీపుల్ ఏం చేస్తారు? ఐడల్ వర్షిప్ అని చేస్తారు. ఏం ఐడల్? ఓన్లీ బుద్ధుని ఐడల్, బుద్ధుని ప్రతిమనే చేస్తారంటే కాదు, బుద్ధ అండ్ బోధిసత్వాస్. నేనేం చెప్పాను? బుద్ధుడు అనేవాడు రకరకాల జన్మలు ఎత్తాడు, ఎన్లైటన్మెంట్ లాస్ట్ జన్మలో సాధించాడు, దాని తర్వాత బుద్ధుడు మరి పుట్టలేదు, బుద్ధుడు అనేవాడు ఒక్కడే అని హీనాయానా పీపుల్ స్టార్ట్ చేశారని చెప్పాను. కానీ వీళ్ళు మహాయానా పీపుల్ ఏం నమ్ముతారంటే, ఇది కూడా లాజికల్ గా ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి, కాన్సన్ట్రేటెడ్ గా వినండి. వీళ్ళు ఏం చెప్తారు అంటే, ప్రపంచంలో సఫరింగ్ అనేది పోయిందా? పోలేదు. ప్రపంచంలో సఫరింగ్ అనేది ఎక్కువ అవుతా వస్తుంది. రైట్? ప్రపంచంలో సఫరింగ్, విచారం అనేది, దుఃఖం అనేది పోగొట్టడానికి బుద్ధుడు పుట్టాడు. కానీ బుద్ధుని ఆశయం అనేది, బుద్ధుడికి ఎన్లైటన్మెంట్ వచ్చింది కరెక్టే, కానీ బుద్ధుడి ఎయిమ్ అనేది నెరవేరిందా అంటే నెరవేరలేదు.
సో ఎప్పుడైతే కుషీనగర్ లో ఎప్పుడైతే ఇక్కడ చనిపోయారో బుద్ధుడు ఎప్పుడైతే చనిపోయాడో, టాక్సికెంట్ మీల్ ఎప్పుడైతే తీసుకొని చనిపోయాడో అప్పుడు కన్ను మూసిన బుద్ధుడు బోధిసత్వులుగా పుడుతూనే ఉంటాడు. ప్రపంచంలో ఈ విచారం అనేది, సఫరింగ్ అనేది పోగొట్టేంత వరకు బోధిసత్వుడుగా బుద్ధుడు అనేవాడు పుడుతూనే ఉంటాడు. బుద్ధుడు కారణ జన్ముడు. ఓకేనా? బుద్ధుడు నారాయణ అవతారము. హిందూయిజం చెప్పానా, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ హిందూయిజం. బుద్ధుడు అనేవాడు కారణ జన్ముడు. బుద్ధుడు అనేవాడు ఒక రీజన్ తో పుట్టాడు. బుద్ధుడు అనేవాడు మానవ జాతిని ఉద్ధరించడానికి పుట్టాడు అని ఎవరు నమ్ముతారు అంటే మహాయాన పీపుల్ నమ్ముతారు. బుద్ధుడు అనేవాడు భగవంతుడు అని ఎవరు నమ్ముతారంటే మహాయాన పీపుల్. రైట్? ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళు ఎవరెవరిని పూజిస్తారు? బోత్ బుద్ధ అండ్ బోధిసత్వాస్, వీళ్ళు ఇద్దరిని వీళ్ళు పూజించడం అనేది జరుగుతుంది. మహాయాన అంటే మీనింగ్ ఏంటమ్మా? గ్రేటర్ వెహికల్. అది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బుద్ధిజం అండ్ హిందూయిజం. ఓకేనా? బుద్ధిజానికి హిందూయిజానికి అంటే వీళ్ళు కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే కొబ్బరికాయలు అరటిపళ్ళు కూడా ఇచ్చేస్తారు. అలాంటివి కూడా చేయడం అనేది జరుగుతుంది. బుద్ధిజం అనేది దేని గురించి? అసలు బుద్ధిజం తాలూకు మీనింగ్ ఏంటి? అసలు బుద్ధిజం అనేది, అసలు ఆ మతం అనేది ఎందుకు స్టార్ట్ అయింది? న్యూ రిలీజియన్స్ ఎందుకు స్టార్ట్ అయినాయి? యజ్ఞయాగాదులు కానీ లేకపోతే ఏవైతే వేదాస్ లో ఏదైనా రిచువల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తూ కదా ఇవి స్టార్ట్ అయినాయి. అవన్నీ జనాలు నిజంగా ఇబ్బంది పెడుతూ కదా స్టార్ట్ అయినాయి. కానీ మహాయాన పీపుల్ తిరిగి కుక్క తోకర వంకరే అన్నట్టు వాటి వైపే ప్రయాణం అనేది చేశారు. ఓకేనా? ఎగ్జాక్ట్లీ. శ్రమణ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది కదా. శ్రమణ మూమెంట్ లో భాగంగానే కదా మనకి బుద్ధిజం అనేది స్టార్ట్ అయింది. సో హిందూయిజం లో ఏవైతే రిచువల్స్ కానీ ఏవైతే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటిని మహాయాన పీపుల్ మళ్ళీ ఫాలో అవడం అనేది చేశారు. ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధాన్ని ఫాలో అయింది ఎవరమ్మా? హీనాయాన పీపుల్. మోడిఫైడ్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధాన్ని ఫాలో అయింది ఎవరు? మహాయాన. పర్ఫెక్ట్. చూడండి, హీనాయాన లిటరేచర్ అనేది మెయిన్ గా ఏ లాంగ్వేజ్ లో ఉంటుందని చెప్పాము? పాలీ లాంగ్వేజ్ లో ఉంటుందని చెప్పాం. మెజారిటీ ఆఫ్ లిటరేచర్ మహాయాన దేనిలో ఉంటుందని చెప్తున్నామంటే సాంస్క్రిట్ లో ఉంటుందని చెప్పాం, సంస్కృతంలో ఉంటుందని చెప్పాం. వాళ్ళకి మెయిన్ ప్రామినెంట్ తాలూకా ఏంటి? త్రిపీటకాస్ అని చెప్పాము. వీళ్ళకి లలిత విస్తార అని చెప్పి ఒకటి ఉందమ్మా. మహాయాన పీపుల్ కు బుద్ధిస్ట్ లిటరేచర్ గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి క్లియర్ గా మాట్లాడదాం. మహాయాన పీపుల్ ప్రామినెంట్ బుక్ ఏంటి? లలిత విస్తార. ఓకేనా? మాట్లాడదాం. దే బిలీవ్డ్ ఇన్ మంత్రాస్. దాంతో పాటు బుద్ధుడిని కొలుస్తూ బుద్ధుడిని స్తుతించడం అనే దాన్ని ఋగ్వేదాలో ఏం చెప్పాం? ఋగ్వేద దేని గురించి మాట్లాడుతుందని చెప్పాం? దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్తుతించే ఏవైతే మంత్రాస్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతుందని చెప్పాం. సేమ్ అదే విధంగా మహాయాన పీపుల్ కూడా మంత్రాలను నమ్ముతారు, పూజలను నమ్ముతారు. బుద్ధుడిని స్తుతిస్తే మనకి ఎన్లైటన్మెంట్ వస్తుంది. మనం ఏం చేయక్కర్లా, మనం ఏం పరిచయించాలో ఏం చేయక్కర్లా, ఏం రినౌన్స్ చేయక్కర్లా. బుద్ధుడిని ప్రార్థిద్దాం, మనకి ఎన్లైటన్మెంట్ వస్తుంది. చూసారా? ఇలా అనేది జరుగుతూ ఉంటుంది. బుద్ధిస్ట్ స్కాలర్స్ నాగార్జున అండ్ అసంగ వీళ్ళిద్దరూ కలిపి మహాయానాన్ని స్టార్ట్ చేశారండి. నాగార్జునాచార్య మీకు తెలిసే ఉంటారు, అసంగ వీళ్ళిద్దరూ కలిసి మహాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ స్ప్రెడ్ అక్రాస్ ఇండియా, సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, చైనా, జపాన్, సౌత్ ఈస్ట్ ఏషియా. ఏవైతే ఈ ప్రాంతాలు అంటే ఫిలిప్పీన్స్ కానీ లేకపోతే మలేషియా కానీ మయన్మార్ కానీ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, బాలి కానీ, ఇటువైపు జపాన్, చైనా, సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, ఇక్కడ మహాయాన టైప్ ఆఫ్ బుద్ధిజం అనేది ప్రివలెంట్ గా ఉంటుంది. అందరూ మ్యూట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్. అందరికి అర్థమైందా? మహాయాన ఏమైందో అర్థమైందా అందరికి? రైట్. సార్ లిటరేచర్ బుక్ ఆఫ్ మహాయాన ఏంటి సార్? లలిత విస్తార. ఇట్ ఈస్ నేను చెప్పాను బైబిల్ ప్రామినెంట్ బుక్. మనకి ఏదైతే హీనాయానకి ప్రామినెంట్ బుక్ ఏం చెప్పాం? త్రిపీటకాస్ అని చెప్పాం. అలాగే మహాయాన పీపుల్ కి ప్రామినెంట్ బుక్ ఏంటంటే లలిత విస్తార. దానిలోనే బుద్ధుని, ఆ లలిత విస్తారలోనే బుద్ధుడిని నారాయణ మహాపురుష్ అని చెప్పి ప్రస్తావించారు. నారాయణ మరో అవతారం అని చెప్పి ప్రస్తావించడం అనేది జరిగింది. దే మెన్షన్ బుద్ధ లైక్ ఈజ్ ఏ అవతార్, వన్ ఆఫ్ ద అవతారాస్ ఆఫ్ నారాయణ్ మహావిష్ణు అని చెప్పి ఇది అవ్వడం అనేది జరిగింది. క్లియర్ జయంత్? పర్ఫెక్ట్. చూడండి, వజ్రాయన గురించి మాట్లాడదాం. థర్డ్ సెక్ట్ ఏంటంటే వజ్రాయన్. చాలా మంది బుద్ధిస్ట్ మాంగ్స్ వజ్రాయాన్ని కన్సిడర్ చేయరు. ఓకేనా? వజ్రాయన నిజంగా బుద్ధిజం లో పార్టే కాదు అని చెప్తారు.
మనకి మహాయాన చదివేటప్పుడే కాస్త ఇబ్బందిగా, బుద్ధుడి గురించి ఇంత గొప్పగా చదువుకొని మహాయాన గురించి చదువుకున్నప్పుడు మనకు కాస్త ఇబ్బందిగా ఎలా అనిపిస్తుందో అంత బాగా చెప్పాడు బుద్ధుడు. బుద్ధుడు ఇంత గొప్ప మార్గాలు సూచించాడు, బుద్ధుడు ఇంత గొప్ప వేస్ చెప్పాడు, ఇంత మంచి పాత్ చెప్పాడు, వాటిని పాటించకుండా వీళ్ళ ఐడల్ వర్షిప్ ఏంటి, వీళ్ళ బాధలు ఏంటి అని మీకు అనిపిస్తా ఉంటుంది. సో వజ్రాయనాన్ని చూస్తే మీకు ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంది. వజ్రాయన గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. వజ్రాయాన అంటే ఏంటి అంటే డైమండ్ వెహికల్. ఓకేనా, వజ్ర వాహనము అంటారు. ఓకేనా, తెలుగులో వజ్ర వాహనము అంటారు, డైమండ్ వెహికల్ అంటారు. చూడండి, దే బిలీవ్డ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సంయుక్త బుద్ధ. ఓకేనా, సంయుక్త బుద్ధ అంటారు. అంటే తాంత్రిక బుద్ధ ఒక ఆయన ఉన్నారు. తాంత్రిక అంటే మంత్రాలు వేసే బుద్ధ ఒక ఆయన ఉన్నారు. అంటే మంత్రాలతో రోగాల్ని మాయం చేసే బుద్ధ ఒక ఆయన ఉన్నారు. మనకి చాలా మంది తెలిసే ఉంటుంది మీకు. మనకి హిందూయిజంలో కూడా ఏమైనా తలనొప్పి కానీ జబ్బులు కానీ వచ్చాయనుకోండి, వెంటనే ఒక పురోహితుడి దగ్గరికి తీసుకెళ్లి రక్షలు కట్టిస్తారు, ఒక ఇది కట్టిస్తారు. అలాంటి టైప్ ఆఫ్ బుద్ధిజంలో కూడా అలాంటిది ఏమైనా ఉంది. ఏమైనా జలుబు చేసినా, జ్వరం చేసినా, ఏదో గాలి సోకింది అని చెప్పి ఏం చేస్తారు, వజ్రాయన నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు, ఈ తాంత్రిక బుద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి రక్షలు కట్టిస్తారు. ఓకేనా, దట్ ఈస్ కైండ్ ఆఫ్ వజ్రాయాన. రైట్, ఇవన్నీ మనుషుల తాలూకా ఎకానమిక్ డిజైర్స్ ఏవైతే ఉంటాయో, ఆర్థికంగా ఎదగడానికి, మనుషుల తాలూకా నమ్మకాల మీద క్యాష్ చేసుకోవడానికి మనిషిగానే కుచించుకుపోతున్నాడండి, మనిషిగానే కూలిపోతున్నాడు. రైట్, ఇవన్నీ మూఢనమ్మకాలు సృష్టించి దాని మీద డబ్బు చేసుకొని, జనాల నమ్మకాల మీద ఇది చేసుకొని, ఇదంతా మనుషులు వాళ్ళ తాలూకా ఆర్థిక అవసరాల కోసం మొదలు పెట్టడం అనేది జరిగింది. ఇలాంటిది ఎక్కువ మంది బుద్ధిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించరు వజ్రాయనని, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగొచ్చు. సో తెలుసుకోండి. దే బిలీవ్ ఇన్ తంత్ర, మంత్ర అండ్ యంత్ర. ఇంటి బయట ఏమైనా యంత్రాలు ఏమైనా కడితే, బుద్ధిస్ట్ యంత్రాలు ధర్మచక్ర ఏవైతే ఉంటాయో ఆ యంత్రాలన్నీ డబ్బులు ఎంత కొంత తీసుకుంటారు, 500-1000 రూపాయలు తీసుకుంటారు. ఆ యంత్రాలు కడితే మీకు పీడ గానీ చీడ గానీ ఇంట్లోకి రావదు, బుద్ధుడు మిమ్మల్ని కాపాడుతాడు అని చెప్పి వీళ్ళు ఒక స్టోరీ క్రియేట్ చేసి చెప్తారు. తంత్ర, తంత్రాలు మేము ఒకటి స్తుతిస్తాం, బుద్ధుడిని కొలుస్తాం, దాంతో పాటు మీ రోగాలు పోతాయి, మీ జబ్బులు పోతాయి అని చెప్పి ఈ వజ్రాయన పీపుల్ అనే వాళ్ళు చేస్తారు. సాల్వేషన్ కుడ్ బి అటైన్డ్ త్రూ అక్వైరింగ్ మ్యాజికల్ పవర్స్. బుద్ధుని యొక్క మ్యాజికల్ పవర్స్ ఏవైతే ఉంటాయో ఆ మ్యాజికల్ పవర్స్ మనం సంపాదించుకొని సాల్వేషన్, మోక్షాన్ని, ఎన్లైటన్మెంట్ ని సంపాదించుకోవచ్చు అని ఎవరు చెప్తారు అంటే, విచ్ సెక్ట్ చెప్పుద్ది అంటే వజ్రాయన పీపుల్ చెప్తారు. దే కాల్డ్ యాజ్ డైమండ్ వెహికల్, వజ్రపు వాహనము అంటారు. రైట్, డైమండ్ వెహికల్ అంటాము, వజ్రంతో చేసిన పడవ అంటాము వజ్రాయన పీపుల్. వాళ్ళు ఎవరిని ఎక్కువగా పూజిస్తారు అంటే వైఫ్ ఆఫ్ బుద్ధ అండ్ బోధిసత్వాస్ ఎవరైతే ఉన్నారో, నేను బోధిసత్వాస్ గురించి చెప్పాను. ఎవరైతే మాంగ్స్ ఎవరైతే బోధిసత్వాస్ అంటే వాళ్ళు ఎవరు అంటే బుద్ధిజం తీసుకున్న మాంగ్స్ అండి. వాళ్ళు ఎన్లైటన్మెంట్ గురించి పరుగులు పెడతా ఉంటారు, ఎన్లైటన్మెంట్ గురించి ట్రై చేస్తూ ఉంటారు, ఎఫర్ట్ పెడుతూ ఉంటారు. ఎన్లైటన్మెంట్ రాకముందుగానే వాళ్ళకి కొంత జ్ఞానం వస్తుంది ఎన్లైటన్మెంట్ ఎలా చేయాలి అని. ఇప్పుడు సపోజ్ మీరు ఒక చెప్తాను, మీరు యు ఆర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, రైట్? మీరు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కొన్నాళ్ళ నుంచి ఒక 4-5 అటెంప్ట్స్ నుంచి ఒక యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. యూపీఎస్సీ తెచ్చుకోనక్కర్లా, వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి మీకంటే ఎంతో కొంత కాస్త ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది, ఎక్స్ట్రా ఇది వాళ్ళకు ఉంటుంది. రైట్, వాళ్ళని ఏమంటారు అంటే యూపీఎస్సీ అటైన్మెంట్ అది ఎన్లైటన్మెంట్ తెచ్చుకోకపోయినా హూ ఆర్ ఇన్ దిస్ జర్నీ, ఆ జర్నీలో ఎవరైతే ఉన్నారో, ఆ జర్నీలో ఎన్లైటన్మెంట్ కోసం ఎక్కువ కాలం పాటు ఉన్నారో వాళ్ళని బోధిసత్వాస్ అంటామని చెప్పాం. మీకు చిన్నగా రిలేట్ చేయడానికి ప్రయత్నించాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఆ మాంగ్స్ ఎవరైతే ఉన్నారో, ఎన్లైటన్మెంట్ కోసం ప్రయత్నించే ఆ మునులు, ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బోధిసత్వాస్ అంటాం. వీళ్ళు ఎవరిని పూజిస్తారంటే వజ్రాయన పీపుల్, వైఫ్ ఆఫ్ బుద్ధ. ఎవరంటే వైఫ్ ఆఫ్ బుద్ధ? యశోధర. దాంతో పాటు బోధిసత్వాస్, బుద్ధిస్ట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా వైఫ్స్ ని కూడా వీళ్ళు పూజిస్తారు. వాళ్ళని ఏమంటారు అంటే తారాస్ అంటారు. ఓకేనా, ఎవరైతే వైఫ్స్ ఉంటారో తారాస్ అంటారు. ఇలాంటి వాటిని కూడా యూపీఎస్సీలో అడిగే అవకాశం ఉంది. సో ఇలాంటి వాటిని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ మేజర్ టెక్స్ట్ ఆఫ్ వజ్రాయన? ఇది యూపీఎస్సీలో అడిగారు. ఇది చూడండి, మంజుశ్రీ మూలకల్ప దేనికి సంబంధించింది, విచ్ సెక్ట్ ఆఫ్ బుద్ధిజం అని చెప్పి ఒకసారి క్వశ్చన్ అడిగారు యూపీఎస్సీలో. దేనికి సంబంధించింది? వజ్రాయనకు సంబంధించింది. మేజర్ బుక్స్ ఏమున్నాయి వజ్రాయనకి? రత్నగోత్ర విభాగ 1, మంజుశ్రీ మూలకల్ప 2. ఓకేనా? విచ్ ఇస్ ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటుంది, ఎక్కడెక్కడ ఎక్కువగా దీనిగా ఉంటుంది అంటే ఈ వజ్రాయన టైప్ ఆఫ్ బుద్ధిజం టిబెట్ లోని, నేపాల్ లోని, మన హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, లే అండ్ లడక్.
ఓకేనా. ఆ ప్రాంతాలు హిమాలయ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, గ్రేటర్ హిమాలయన్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా మన వజ్రాయన అనేది ఎక్కువగా దీనిగా ఉంటుంది. రైట్, అది మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. క్లియర్? 3 సెక్స్ అందరికీ అర్థమైనయా? అందరికీ Yes, sir. హీనాయాన ఫస్ట్ రివిజన్ చేద్దాం చూడండి. హీనాయాన అంటే ఏంటి అంటే లోవర్ వెహికల్. దే బిలీవ్ ఇన్ ఐడల్ వర్షిప్. వాళ్ళు ఐడల్ వర్షిప్ అనేది చేస్తారు. వాళ్ళు బుద్ధుడిని దేవుడిగా చూస్తారా? దేవుడిగా చూడరు. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ గా చూస్తారు, ఒక మామూలు మనిషి. కానీ తన ఎప్పుడైతే ఎన్లైటన్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే ధ్యానం ఎప్పుడైతే చేశాడో, ఆ ధ్యానంలో భాగంగా తనకి జ్ఞానోదయం అయింది. దాని తర్వాత సిద్ధార్థుడు అనే ఒక మామూలు హ్యూమన్ బీయింగ్ గౌతమ బుద్ధుడైన ఒక గ్రేట్ మాంక్ గా, గ్రేట్ టీచర్ గా మారాడు తప్ప దేవుడు భగవంతుడైతే అవ్వలేదు అని చెప్పి ఎవరిదవుతారు? హీనాయన పీపుల్. హీనాయన లిటరేచర్ అనేది ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది? పాలి లాంగ్వేజ్ లో ఉంటుంది. రైట్, వాళ్ళు దీన్ని బుద్ధిస్ట్ ఐడల్స్ ని పూజించరు, కానీ వాళ్ళు సింబల్స్ ని పూజిస్తారు. పంచ్ కళ్యాణ్ అంటారు. ఏనా 5 సింబల్స్ ఏవైతే ఉన్నాయో, బుద్ధుని బర్త్ కి సంబంధించింది, బుద్ధుని తాలూకా జ్ఞానోదయానికి సంబంధించింది, బుద్ధుని ఫస్ట్ సెరమోనీకి సంబంధించింది, దాని తర్వాత ఏంటి చెప్పాలి, బుద్ధుని మహాభినిష్క్రమణకు సంబంధించింది, దాంతో పాటు బుద్ధుని మరణానికి సంబంధించింది, బుద్ధుని డెత్ కి సంబంధించింది. ఇవి 5 పంచ్ కళ్యాణ్స్ అంటారు. ఆ 5 సింబల్స్ ని పూజిస్తారు తప్ప వాళ్ళు వేరే వాటిని పూజించడం అనేది జరగదు. రైట్, హీనాయాన ఇది. ఇప్పుడు మహాయానకు వద్దాం. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ హీనాయాన ఇస్ మహాయాన. దే బిలీవ్ ఇన్ ఐడల్ వర్షిప్. దే బిలీవ్ ఇన్ బోత్ కాంబినేషన్ ఆఫ్ హిందూయిజం అండ్ బుద్ధిజం. దే బిలీవ్ ఇన్ మంత్రాస్ వాటిని వాళ్ళు ఇదవ్వడం అనేది జరుగుతుంది. దే బిలీవ్ ఇన్ ఐడల్ వర్షిప్ చేస్తారు. వాళ్ళ లిటరేచర్ అనేది దేనిలో ఉంటుంది? సాంస్క్రిట్ లో ఉంటుంది. ప్రామినెంట్ బుక్ ఆఫ్ మహాయాన ఏంటి? లలిత విస్తార. ఓకేనా అమ్మా? రైట్, ఇప్పుడు వజ్రాయన కింద వచ్చాం. మహాయానకు ఒక్కసారిగా బుద్ధిజం అనేది మెల్లగా మీకు తక్కువైపోవడం చూస్తూ ఉంటారు. వజ్రాయనతో ఇంకా ఇబ్బంది పడింది. మంత్రాలు, తంత్రాలు ఇవేవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతుంది వజ్రాయన. తారాస్ ఎవరైతే ఉన్నారో, వైఫ్ ఆఫ్ బుద్ధ అండ్ వైఫ్ ఆఫ్ బోధిసత్వ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజిస్తే మనకి చాలు, మనకి జ్ఞానోదయం, మనకి అటైన్మెంట్, అదే మనకి మ్యాజికల్ పవర్స్ అని వస్తాయి. ఆ మ్యాజికల్ పవర్స్ ఉపయోగించుకొని మనం జ్ఞానోదయం పొందొచ్చు. ఏ రోగాలైనా మంత్రాలు, తంత్రాలతో, ఒక చక్రాలతో ఏవైతే ఉంటాయో వాటిని మనం ఉపయోగించుకొని మనం క్యూర్ చేసుకోవచ్చు అని కంప్లీట్ గా ఒక బిలీఫ్ సిస్టమ్ లోకి వెళ్ళిన సెక్ట్ ఏంది? వజ్రాయన. ఓకేనా? మేజర్ టెక్స్ట్ ఆఫ్ వజ్రాయన ఏంటమ్మా? రత్నగోత్ర విభాగ, మంజుశ్రీ మూలకల్ప. రైట్, పర్ఫెక్ట్. జాగ్రత్తగా గమనించండి. మేజర్ సెక్ట్స్ అనేవి మనం క్లియర్ గా కంప్లీట్ చేసాం. ఇప్పుడు బుద్ధిస్ట్ సంఘ్ గురించి మాట్లాడదాం. బుద్ధ సంఘాల గురించి మనం మాట్లాడదాం. మీరు జాగ్రత్తగా వినాలి. ఈజీగా ఇవన్నీ యూపీఎస్సీలో అడుగుతారు, పర్ఫెక్ట్ గా అడుగుతారు. నేను A to Z కవర్ చేయాలని చూస్తున్నాను. ఏదైనా మనం చెప్పే క్లాస్ లోంచే రావాలి, లేకపోతే తప్పితే మనం ఇచ్చే PDF లోంచే రావాలి, లేకపోతే మనం పెట్టే టెస్టుల నుంచే రావాలి. ఒక్క క్వశ్చన్ కూడా బయట నుంచి రాకూడదు. అది ఎయిమ్ గా పెట్టుకొని చాలా వర్క్ చేస్తున్నాం. మీరు కూడా చదవాలి. ఇచ్చేస్తే పని అయిపోతుందా అంటే అవ్వదు. మీరు చదివి అటెంప్ట్ చేయగలిగితేనే ఎయిమ్ ఫుల్ఫిల్ అయినట్టు. ఓకేనా? రికగ్నైజ్ ద హార్డ్ వర్క్ అండ్ మీకోసమే చేస్తున్నాం కాబట్టి మీరు కష్టపడి చదవడం అనేది ఇన్కల్కేట్ చేసుకోండి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. గుర్రాన్ని అక్కడ వరకు తీసుకెళ్ళం, కానీ కుడికి తాగించగలం అంటే తాగించలేము. ఫుడ్ వరకు తీసుకెళ్ళగలం. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. పని చేయాల్సిందంతా మీరు, దారి చూపించాల్సిందే మేము. ఫైన్. బుద్ధిస్ట్ సంఘాలు ఏవైతే ఉన్నాయో, బుద్ధిజం యొక్క సంఘ్ గురించి ఏవైతే ఉన్నాయో అవి కూడా బుద్ధిజం లోని చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తాయి. నేను స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం చెప్పేటప్పుడు బుద్ధిజం అంత త్వరగా వ్యాప్తి చెందడానికి మెయిన్ కారణం ఏమని చెప్పాము? బుద్ధిస్ట్ సంఘ్ అని చెప్పాము. మెయిన్ కింగ్ ఎవరు ప్యాట్రనైజ్ చేసింది బుద్ధిజాన్ని? ఎక్కువ స్ప్రెడ్ అయింది. అశోక గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు బుద్ధిస్ట్ సంఘ్ గురించి మాట్లాడతాము. జాగ్రత్తగా వినండి. వన్ ఆఫ్ ద టెనెట్స్ ఆఫ్ బుద్ధిజం, ఇది మెయిన్ టెనెట్స్ ఆఫ్ బుద్ధిజం ఫిలాసఫీ కానీ బుద్ధిజం ఇన్స్ట్రక్షన్స్ కానీ ఫాలో అయ్యేది బుద్ధిస్ట్ సంఘ్. బుద్ధిజం తీసుకున్న వాళ్ళు ఏదో ఒక బుద్ధిస్ట్ సంఘ్ ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. పూర్తి స్థాయిలో బుద్ధిజం తీసుకునే వాళ్ళు ఏదో ఒక బుద్ధిస్ట్ సంఘ్ లో మెంబర్ గా ఉండాలి అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఒరిజినల్లీ ఎస్టాబ్లిష్డ్ బై బుద్ధ. ఒరిజినల్లీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? బుద్ధ.
నేను ఆల్రెడీ బుద్ధుని యొక్క జర్నీ గురించి చెప్పాను. ఆఫ్టర్ అటైనింగ్ ఎన్లైటైన్మెంట్, జ్ఞానోదయం అయిన తర్వాత బుద్ధుడు తన ఫస్ట్ సెర్మన్ ఇవ్వడం అనేది జరిగింది. ఎక్కడ ఇచ్చాడమ్మా ఫస్ట్ సెర్మన్? సారనాథ్ లో ఇవ్వడం అనేది జరిగింది. సారనాథ్ లో ఇచ్చిన తర్వాత ఏమైంది అంటే బుద్ధుని యొక్క బోధనలు ఒక ఈ నోట ఆ నోట పాకి ఎవరికి చేరుకున్నాయి? బుద్ధుని యొక్క గౌతమ బుద్ధుని ఫాదర్ ఎవరు? శుద్ధోదన్ చేరుకున్నాయి. శుద్ధోదన్ అప్పుడు డెలిగేట్స్ ని పంపిస్తాడు. ఎవరిని? బుద్ధుని తిరిగి వెనక్కి రా బాబు, జ్ఞానోదయం అయిన తర్వాత కదా జీవితం అంటే అసలైన మీనింగ్ నీకు తెలిసింది కదా, సో ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రా అని చెప్పి డెలిగేట్స్ ని పంపిస్తారు. 10 times పంపిస్తాడు. దానిలో 9 times వచ్చిన వాళ్ళు, బుద్ధుని దగ్గరికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళరు. వాళ్ళందరూ బుద్ధుని శిష్యులుగానే మారిపోతారు. ఈ 10th ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం బుద్ధుని తీసుకెళ్తారు. తీసుకెళ్లే ముందు మధ్యలో ఫస్ట్ ఎక్కడికి వెళ్తాడు? ఎవరు? ఏ కింగ్ దగ్గరికి వెళ్తాడు? రాజగృహలో ఉన్న బింబిసారా దగ్గరికి వెళ్తాడు. ఆ బింబిసారాలో బుద్ధుడు ఏం చేస్తాడు అంటే ఫస్ట్ బుద్ధిస్ట్ సంఘ్ అనేది ఫామ్ చేస్తాడు. బుద్ధిస్ట్ సంఘ్ అనేది బుద్ధుని యొక్క టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో, నేను ప్రతి దగ్గర ఉండలేనుగా, ప్రతి ఒక్కరికి నేను చెప్పలేను కదా, నేను మీకు చెప్తున్నాను. బుద్ధుడు బుద్ధిజం తీసుకోమని ఎప్పుడు చెప్పడు. ఈ విచారానికి, సఫరింగ్ కి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని జనాలకు చెప్పండి, వాటిని జనాలకు చెప్పి జనాల బతుకుల్ని, జనాల జీవితాలని మార్చండి అని చెప్పి తన తాలూకు డిసైపుల్స్ కి చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. ఎప్పుడు ఎక్కడ పెట్టాడు అంటే రాజగృహాలో వెళ్ళేటప్పుడు, అప్పుడు బుద్ధుడు అనేవాడు ఫస్ట్ తన మొదటి సంఘాన్ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ట్రాన్స్లేటెడ్ అండ్ ప్రాపగేటెడ్ ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధ సంఘాలు ఏం చేస్తాయి? బుద్ధుని యొక్క బోధనల్ని, బుద్ధుని యొక్క ఉపన్యాసాలని, బుద్ధుని యొక్క సెర్మన్స్ ఏవైతే ఉంటాయో వాటిని లోకల్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేస్తాయి. దాంతో పాటు స్ప్రెడ్ చేస్తాయి, ప్రాపగేట్ చేస్తాయి. మెంబర్స్ ఆఫ్ బుద్ధిస్ట్ సంఘ్ లో ఉన్న మెంబర్స్ ఏమంటాము అంటే మగవాళ్ళని భిక్షు అంటాము, ఆడవాళ్ళని భిక్షునీస్ అంటాము. నువ్వు భిక్షుని అవ్వాలన్నా నీకు మినిమం ఏజ్ ఎంత ఉండాలంటే 15 years ఉండాలి. 15 ఏళ్ళు దాటిన తర్వాతే నువ్వు అవ్వగలవు తప్ప, బుద్ధిస్ట్ సంఘంలో మెంబర్ అవ్వగలవు తప్ప ఈ లోపు నువ్వు అవ్వలేవు అని చెప్పి చెప్తున్నారు. ఇది చూడండి. ఎ పర్సన్ అస్పైరింగ్ టు జాయిన్ బుద్ధ సంఘాల్లో జాయిన్ అవ్వాలనుకునే ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు తన వరల్డ్లీ లైఫ్, తన వరల్డ్లీ ప్రెజర్స్ ఏవైతే ఉన్నాయో, తన ఆస్తుల్ని కానీ, తన ఇంటిని కానీ, తన మొత్తం అన్నిటిని వదిలేసి సన్యాసిగా చేరాలి అని చెప్పి చెప్తున్నారు. ఈ జాగ్రత్తగా ఈ 3 O's గుర్తు పెట్టుకోండి అమ్మా. మూడు ప్రతిజ్ఞలు చేస్తారు. బుద్ధిస్ట్ సంఘంలో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బుద్ధిజం ని తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 3 O's చేస్తారు. మొదటిది మీరు ఇది బాగా వినే ఉంటారు, బుద్ధం శరణం గచ్చామి. ఓకేనా? ఐ సీక్ ద హెల్ప్ ఆఫ్ బుద్ధ. ఓకేనా? బుద్ధం శరణం గచ్చామి అంటే నేను బుద్ధుని యొక్క బోధనలనే నమ్ముతాను, బుద్ధుని యొక్క టీచింగ్స్ నే నమ్ముతాను, నేను బుద్ధున్నే నమ్ముతాను అని అనుకోవడం బుద్ధం శరణం గచ్చామి. సెకండ్, ధర్మం శరణం గచ్చామి. ఐ సీక్ ద హెల్ప్ ఆఫ్ ధర్మ. బుద్ధుని యొక్క టీచింగ్స్ లో ఏదైతే ధర్మ బోధించాడో ఆ ధర్మాన్నే నేను నమ్ముతాను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు ఎవరు? సంఘాల్లో జాయిన్ అయిన వ్యక్తి, భిక్షు లేదా భిక్షునిస్. థర్డ్, సంఘం శరణం గచ్చామి. నేను బుద్ధిజంలో జాయిన్ అవుతున్నాను కాబట్టి నేను సంఘం, ఏదో ఒక సంఘంలో నేను ఉంటాను, సంఘంలో అందరితో కలిసి ఉంటాను, సంఘంలో అందరితో కలిసిమెలిసి ఉంటాను, దీనిగా ఉంటాను. ఈ సంఘం ద్వారానే నేను ఎన్లైటైన్మెంట్ సాధిస్తాను, మోక్షాన్ని సాధిస్తాను, బుద్ధిని చూపించిన దారిలో నడుస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తారు. ఈ 3 O's గురించి కూడా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఇవి కూడా యూపీఎస్సీలో అడుగుతారు. రైట్. బుద్ధిస్ట్ సంఘం గురించి అర్థమైందమ్మా? బుద్ధ సంఘాల గురించి అందరికి అర్థమైందా? అర్థమైంది సార్. పర్ఫెక్ట్. క్లాస్ ఫాలో అవ్వగలుగుతున్నారా? అందరూ పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వగలుగుతున్నారా? ఫాస్ట్ గా ఏమైనా చెప్తున్నానా? ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా? మళ్ళీ చెప్పండి సార్. ఏంటమ్మా? ఇంతకు ముందు చెప్పారు కదా, మళ్ళీ చెప్పండి. షూర్. చూడండి, 3 ప్రతిజ్ఞలు 3 O's అనేవి చేస్తారు బుద్ధిస్ట్ సంఘంలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు. మొదటిది ఏంటి అంటే బుద్ధం శరణం గచ్చామి. ఐ సీక్ ద హెల్ప్ ఆఫ్ బుద్ధ. నాకేమైనా సహాయం కావాలంటే నేను బుద్ధుడిని నమ్ముకుంటాను, బుద్ధుడిని ప్రార్థిస్తాను. సెకండ్, ధర్మం శరణం గచ్చామి. నేను బుద్ధుడు చూపించిన టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో, బుద్ధుడిని చూపించిన ధర్మం ఏదైతే ఉందో, బుద్ధుడు నాకు వేసిన దారి ఏదైతే ఉందో, ఎన్లైటైన్మెంట్ కి చూపించిన దారి ఏదైతే ఉందో దానినే నేను నమ్ముతాను. థర్డ్, సంఘం శరణం గచ్చామి. బుద్ధ సంఘాలు ఏవైతే ఉన్నాయో, బుద్ధుడు ఒరిజినల్ గా సంఘాన్ని సిస్టమ్ స్టార్ట్ చేశాడు కదా, ఆ సంఘాల్లో జాయిన్ అవుతాను. నేను నేర్చుకున్న జ్ఞానాన్ని, నేను నేర్చుకున్న మెడిటేషన్ ని, నేను నేర్చుకున్న ధ్యానాన్ని
నేను నేర్చుకున్న ఏదైతే బుద్ధుని టీచింగ్స్ ఉన్నాయో అవి 10 మందికి చెప్పడానికి, 10 మందికి టీచ్ చేస్తాను, సంఘంలో జాయిన్ అయ్యి అందరితో కలిసిమెలిసి ఉంటాను అని చెప్పి ఈ 3 ప్రతిజ్ఞలు చేయడం అనేది జరుగుతుంది. క్లియర్? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, ఇదిగోండి ఇది చూసారా, మినిమం ఏజ్ బుద్ధిస్ట్ సంఘంలో జాయిన్ అవ్వడానికి ఇది యూపీఎస్సీలో అడిగారు 15 years. అది గుర్తుపెట్టుకోండి. రైట్. సో చూడండి, చాలా 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 ఇంపార్టెంట్, చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అడిగారు అంటే ముద్రాస్ ఆఫ్ బుద్ధిజం 2017లో భూమి స్పర్శ, నేను ఆల్రెడీ భూమి స్పర్శ ముద్ర గురించి చెప్పినప్పుడు చెప్పాను. భూమి స్పర్శ ముద్ర దేనికి సంబంధించింది అడిగారు, వితర్క ముద్ర దేనికి సంబంధించిందని అడిగారు. సో అడిగారు కాబట్టి ముందు ఎవరు చెప్పరు, మామూలుగా ఎవరు ఇది అవ్వరు, క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు కాబట్టి ఇవి కూడా యాడ్ చేశాను. జాగ్రత్తగా నేర్చుకోండి. చాలా ఇబ్బందికరంగా అడుగుతున్నారు యూపీఎస్సీలో క్వశ్చన్స్, టఫ్ గా అడగడం అనేది జరుగుతుంది. సో A to Z నేర్చుకోండి, మీకు యూజ్ అవుతుంది. చూడండి, భూమి స్పర్శ ముద్ర, ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. నేను ఫోటో కూడా చూపిస్తాను, పిక్ కూడా చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి, ఇది భూమి స్పర్శ ముద్ర, మీకు మొన్నే చూపించాను. వెరీ ఇంపార్టెంట్ ఈ ముద్ర, బుద్ధిజంలోనే వెరీ ఇంపార్టెంట్. ఏం జరిగింది అంటే బుద్ధుడు ఒక పీపల్ ట్రీ కింద కూర్చొని 49 రోజులు ధ్యానం అనేది చేయడం అనేది జరిగిందండి. ధ్యానం మెడిటేషన్ అనేది చేసిన తర్వాత 49th డే బుద్ధునికి ఎన్లైటైన్మెంట్, జ్ఞానోదయం అవ్వడం అనేది జరిగింది. జ్ఞానోదయం అయిన వెంటనే, బుద్ధునికి జ్ఞానోదయం జరిగిన వెంటనే బుద్ధుడు ఏం చెప్తాడంటే భూమి మీద మదర్ ఎర్త్ని టచ్ చేస్తూ, అమ్మ మదర్ ఎర్త్, భూతల్లి, భూమాత లేమ్మా, ఒకసారి నాకు ఎన్లైటైన్మెంట్ వచ్చింది, దానికి నువ్వే సాక్ష్యం, యు ఆర్ ద ప్రూఫ్ దట్ ఐ గాట్ ఎన్లైటెండ్, నాకు జ్ఞానోదయం అవ్వడానికి సాక్ష్యం నువ్వే అని చెప్పి తట్టి లేపుతాడండి, భూమిని తట్టి. ఆ ప్రాసెస్ లో భాగంగా బుద్ధుడు వేసిన ముద్ర ఏంటి అంటే భూమి స్పర్శ ముద్ర. యు ఆర్ ద ప్రూఫ్ దట్ ఐ గాట్ ఎన్లైటెండ్, నువ్వే సాక్ష్యము, ఇక్కడ ఎవ్వరూ లేరు, నువ్వే సాక్ష్యము, ఓకేనా, నాకు ఎన్లైటైన్మెంట్, నాకు జ్ఞానోదయం జరిగింది అనడానికి అని చెప్పి చూడండి, హ్యాండ్ ఏదైతే ఉందో అది భూమిని టచ్ చేస్తా ఉంది, రైట్, అది భూమి స్పర్శ ముద్ర. సెకండ్ చూడండి, సెకండ్ ధ్యాన ముద్ర, దీన్ని సమాధి ముద్ర అని కూడా అంటాము. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఏదైతే మెడిటేషన్, ఏదైతే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అవర్ 49 days బుద్ధుడు ఏదైతే ముద్రలో కూర్చున్నాడో ఎన్లైటైన్మెంట్ సంపాదించుకోవడంలో భాగంగా, దానిలో భాగంగా వేసిన ముద్ర ఏంటి అంటే ధ్యాన ముద్ర, సమాధి ముద్ర. ఇది చూడండి, దీనిని ధ్యాన ముద్ర లేదా సమాధి ముద్ర అంటాము, ఓకేనా. దీనిలో భాగంగా ఏం చేస్తారంటే నేచర్ లో ఉన్నటువంటి, గాలిలో ఉన్నటువంటి, అగ్నిలో ఉన్నటువంటి మనకి ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలోంచి ఎనర్జీ ఏదైతే ఉందో ఎనర్జీని దీనిలో కూడబెడతారండి, ఈ అరచేతుల్లో కూడబెడతారు ఎనర్జీని. ఆ ఎనర్జీయే జ్ఞానంగా, ఆ ఎన్లైటైన్మెంట్ వస్తుంది, ఒక జ్ఞానోదయం అవుతుంది అని చెప్పి బుద్ధిస్ట్ ఫిలాసఫీలో నమ్ముతారు. ఎవరైనా ధ్యానం చేయాలంటే, మెడిటేషన్ చేయాలంటే ఈ ధ్యాన ముద్ర లేదా సమాధి ముద్ర వేయడం జరుగుతుంది. మొదట ఎవరేసారి ధ్యాన ముద్ర లేదా సమాధి ముద్ర అని బుద్ధుడు వేశాడు, గౌతమ బుద్ధుడు వేయడం అనేది జరిగింది, రైట్. అభయ ముద్ర, ఇది చూడండి, జాగ్రత్తగా గమనించండి. బుద్ధుడు తనకి ఎన్లైటైన్మెంట్ వచ్చిన తర్వాత ప్రపంచాన్ని చూస్తాడు, చుట్టూ ఉన్న చెట్లని చూస్తాడు, చుట్టూ ఉన్న మొక్కల్ని చూస్తాడు, చుట్టూ ఉన్న జంతువులను చూస్తాడు, చుట్టూ ఎక్కడో తిరుగాడుతూ ఉంటారు జనాలు, దీనిగా వాళ్ళందరినీ చూస్తాడు. చూసి అభయం ఇస్తున్నట్టు, మనకి హిందూ గాడ్ టెంపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా చెయ్యెత్తుతారు, మీకు తెలిసే ఉంటుంది, రైట్. అలా చెయ్యెత్తుతూ ఒక మాట అంటాడు, ప్రపంచంలో ఉన్న విచారం, ప్రపంచంలో ఉన్న సఫరింగ్ కి, ప్రపంచంలో ఉన్న విచారానికి, ప్రపంచంలో ఉన్న దుఃఖానికి నాకు ఏంటి కారణమో తెలిసిపోయింది, వాట్ ఆర్ ద రీజన్స్ తెలిసిపోయినాయి. దాంతో పాటు వాటిని పోగొట్టుకోవడానికి నాకు ఏం చేయాలో కూడా తెలుసు, వాటిని పోగొట్టుకోవడానికి ఏం చేయాలో కూడా నాకు తెలుసు, రైట్. మీరందరూ నిశ్చింతగా ఉండండి, మీరందరూ ఏ బాధ పడద్దు అని చెప్పి ఒక ముద్ర వేస్తాడండి. ఆ ముద్రని అభయ ముద్ర అంటాము, ఓకేనా. ఆ ముద్రని ఏమంటాము, అభయ ముద్ర అంటాము. చూడండి జాగ్రత్తగా, ఇది అభయ ముద్ర, ఇది అభయ ముద్ర, ఓకేనా. చూడండి చేతులు ఇలా పెట్టారు కదా, ఇది అభయ ముద్ర, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. థర్డ్ వన్ ఈజ్ అభయ ముద్ర. ఫోర్త్ వన్ ధర్మచక్ర ముద్ర. ధర్మచక్ర ముద్ర, ధర్మచక్ర పరివర్తన్ అని దేన్ని అంటాము చెప్పాలి, ఏంటమ్మా?
బుద్ధ యొక్క ఫస్ట్ సెర్మన్ అంటాం సార్. ఫస్ట్ సెర్మన్ ఎక్కడ జరిగింది? ఒక మృగదావన్ ఏదైతే ఉందో, ఋషిపత్తన మృగదావన్ అక్కడ జరిగింది. తన ఫస్ట్ సెర్మన్ ఎప్పుడైతే బుద్ధుడు ఇచ్చారో, బుద్ధుడు ఇస్తున్నప్పుడు ఈ ముద్ర ధర్మచక్ర ముద్ర వేస్తూ తన ఫస్ట్ సెర్మన్ ఇవ్వడం అనేది జరిగింది. ధర్మచక్ర ముద్ర అంటే ఏంటి అంటే, నేను సంపాదించుకున్న జ్ఞానాన్ని నా హార్ట్ఫుల్ గా, నా గుండెల నుంచి, నా హృదయపు లోతుల నుంచి, నా గుండెల తాలూకా వాల్స్ ఏవైతే ఉన్నాయో, నా హృదయపు లోతుల నుంచి, అడుగు నుంచి నేను మీకు అందిస్తున్నాను, నా జ్ఞానాన్ని మీకు తెలియజేస్తున్నాను అని చెప్పి ఈ ధర్మచక్ర ముద్ర వేసి బుద్ధుడు తన ఫస్ట్ సెర్మన్, తన ఫస్ట్ ఉపన్యాసాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇదిగోండి చూడండి, దీనికి 2 హ్యాండ్స్ వాడతారు ధర్మచక్ర ముద్ర వేయడానికి. ఎక్కడ వేస్తారు అంటే గుండెల దగ్గర వేస్తారు. గుండెల నుంచి వస్తోంది అని చెప్పి సింబలైజ్ చేయడానికి ధర్మచక్ర ముద్ర అనేది వేయడం అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ వితర్క ముద్ర. ఇది కూడా చూడండి జాగ్రత్తగా, ఇది కూడా యూపీఎస్సీలో అడగడం అనేది జరిగింది. వితర్క ముద్ర అనేది ఏంటో చూద్దాం. ఇది వితర్క ముద్ర. అయితే చూపుడు వేనుందో, అయితే బొటన వేనుందో, ఈ రెండు కలిపి ఉంటాయండి. దీని మీనింగ్ ఏంటంటే, ఎనర్జీ ఈజ్ ఎ సైకిల్, ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. అర్థమైందా? మీకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ తెలిసే ఉంటుంది. దాన్ని సింబలైజ్ చేసేదే ఇది. మన చేతిలో మన ఎనర్జీ ఏదైతే ఉందో అది మనలో రివాల్వ్ అవుతా ఉంటది. మనకి శక్తిని కోల్పోవడం అంటూ జరగదు. నేను ప్రిపేర్ అవుతున్నాను, అబ్బా నాకు ఈ రోజు మూడ్ లేదబ్బా, నాకు ఏదో టైర్డ్ గా ఉంది, నేను చదవలేకపోతున్నాను. మీకు చాలా శక్తి ఉంది, మీ శక్తి మీలోనే చాలా ఉంది. బట్ మనం అనుకుంటాం మనం ప్రిపేర్ అవ్వలేము, మనకి చాలా ఇబ్బందిగా ఉంది, మనకి ఇది అవుతా ఉంది అని మనం అనుకుంటాం. ఇట్ ఈస్ ఎ సైకిల్. అర్థమైందా? ఇట్ ఈస్ రౌండ్, దెర్ ఈస్ నో ఎండ్. ఎనర్జీకి అనే దానికి ఎండ్ అనేది ఉండదు. ఎనర్జీ అనేది డిస్ట్రాయ్ అవ్వడం అనేది ఉండదు అనే విషయంలో భాగంగా బుద్ధుడు ఈ ముద్ర అనేది వేయడం అనేది జరుగుతుంది. ఎంత గొప్ప ముద్ర చూడండి. వీటన్నింటినీ మనం ప్రెసెంట్ డే కూడా మనం రిలేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అలా రిలేట్ చేసుకుంటూ చదివితే మొదటి థింగ్ మీకు గుర్తుంటది. సెకండ్ థింగ్ ఏంటంటే దాని నుంచి మీరు ఎంతో కొంత తెలుసుకోవచ్చు. ఓకేనా? ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ కూడా, మైండ్ ఇది కూడా మీకు ఇదవుతుంది. లాస్ట్ వన్ ఈజ్ అంజలి ముద్ర. ఇది గుర్తుపెట్టుకోండి. అంజలి ఘటించడం అంటే నమస్కరించడం. అంజలి ముద్రకి ఇంకొక పేరేంటమ్మా? నమస్కార ముద్ర. అంజలి ముద్రకి ఏంటి? నమస్కార ముద్ర. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెర్మన్ అయిపోయింది, ఉపన్యాసం ఇచ్చాడు. ఉపన్యాసం ఇచ్చిన తర్వాత శిష్యులందరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని గుండెలంతా ఉద్వేగంగా బుద్ధుని వైపే చూస్తున్నారు, బుద్ధుని కళ్ళ వైపే చూస్తున్నారు. ఎంత గొప్పగా చెప్పాడు. మేము ఇప్పటి వరకు సఫరింగ్ రీజన్ ఏమో మాకు తెలియదు, ఇప్పటి వరకు ఈ విషయాన్ని మేము ఇప్పటి వరకు పోల్చుకోలేకపోయాం, ఇప్పటి వరకు మేము తెలుసుకోలేకపోయాం అని చెప్పి బుద్ధుని వైపే ఒక్క మాట కూడా మాట్లాడకుండా చూస్తున్నారు. అంత పెద్ద జ్ఞానం అయినప్పటికీ, తన శిష్యులే ఎదురుగా ఉన్నప్పటికీ బుద్ధుడు నమస్కరిస్తాడండి. మీరు నిజంగా నా తాలూకు ఉపన్యాసం విన్నందుకు మీకు నిజంగా నమస్కారాలు. ఇట్ ఈస్ నా రెస్పెక్ట్ అనేది మీకు ఎప్పటికీ ఉంటుంది అనేది ఉంటుంది. మీరు రేపొద్దున యూపీఎస్సీ క్రాక్ చేస్తారు, మీరు పొద్దున్న కలెక్టర్లు అవుతారు. ఒక రైతు అనేవాడు లేకపోతే ఒక కూలీ అనేవాడు మీ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత మీరు ఎలా ట్రీట్ చేయాలి వాళ్ళని? ఒక రెస్పెక్ట్ తో ట్రీట్ చేయాలి. మహానుభావుడు, యుగ పురుషుడు, గౌతమ బుద్ధుడికి వెళ్ళిన ఎరోగెన్స్ మనకెందుకండి? ఈ ప్రపంచంలో అందరి ముందు మనం చాలా సాఫ్ట్ గా, చాలా హాయిగా, చాలా గొప్పగా, చాలా మంచిగా, అద్భుతంగా బతకడానికి ప్రయత్నించాలి తప్ప మనం ఎప్పుడు ఎరోగెన్స్ గానీ, ఎప్పుడు ఒకరి మీద కోపాన్ని గానీ బయటికి ఎగ్జిబిట్ చేయకూడదు. రైట్? దాన్ని ఏమంటాము? అది ఏం సూచిస్తోంది? అంజలి ముద్ర సూచిస్తోంది. రైట్? పర్ఫెక్ట్. అర్థమైందమ్మా? ముద్రాస్ అర్థమైనాయా? అందరికీ అర్థమయ్యాయా ముద్రాస్? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. కొత్త వాళ్ళు మీకు అర్థమవుతుందా అండి? అందరూ ఫాలో అవ్వగలుగుతున్నారా? Yes, sir. పర్ఫెక్ట్. చెప్పాను ఇందాక, సభ అడిగింది త్రిపేటకాస్ అంటే ఏంటి సార్? త్రిపేటకాస్ హీనాయానాకి బైబిల్ లాంటిది, లేకపోతే హీనాయానానికి ఖురాన్ లాంటిది, హీనాయానానికి భగవద్గీత లాంటిది అని చెప్పి సభ అని చెప్పేశారు డైరెక్ట్ గా. త్రిపీటకాస్, అసలు త్రిపీటకాస్ అంటే ఏంటి సార్, వాట్ ఆర్ త్రిపీటకాస్ అని చెప్పి సభ క్వశ్చన్ చేసింది. నేను అప్పుడు చెప్పాను కదా, తర్వాత చెప్తాను అని చెప్పి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి.
బుద్ధిస్ట్ లిటరేచర్ గురించి మనం మెయిన్ గా మాట్లాడేటప్పుడు ఈ త్రిపీటకాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. బికాస్ మోస్ట్ ప్రామినెంట్, అందరూ యాక్సెప్ట్ చేసేది అబ్బా ఎంత గొప్ప సెట్ ఆఫ్ బుద్ధ, ఎంత గొప్ప టీమ్ ఆఫ్ బుద్ధిజం, ఎంత గొప్ప గ్రూప్ ఆఫ్ బుద్ధిజం అని దేని చెప్పుకున్నాం? మహాయాన అని చెప్పుకున్నామా లేకపోతే హీనాయన అని చెప్పుకున్నామా మనం? హీనాయన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా నమ్మేది ఏంటి? త్రిపీటకాస్. ఓకేనా? ఈ లిటరేచర్ వాళ్ళు ఎక్కువగా నమ్ముతారు. మెజారిటీ ఆఫ్ బుద్ధిస్ట్ లిటరేచర్ అనేది కంప్రైజ్డ్ ఆఫ్ 3 బాస్కెట్స్ అండి. బుద్ధుడు చనిపోయిన తర్వాత బుద్ధుని బోధనలన్నింటినీ ఒక దాని మీద రాసి, ఎవరైతే శిష్యులు ఉన్నారో వాళ్ళు ఒక దాని మీద రాసి 3 గంపల్లో 3 బాస్కెట్స్ లో 3 బౌల్స్ లో సేకరించడం అనేది జరిగింది. ఆ 3 బాస్కెట్స్ ని కలిపి త్రిపీటకాస్ అంటాము. దిస్ ఇస్ ద ప్రామినెంట్ బుక్ ఫర్ హీనాయాన. హీనాయాన ఏదైతే ఉందో, హీనాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ఏదైతే ఉందో వాళ్ళకి త్రిపీటకాస్ అనేవి చాలా చాలా ప్రామినెంట్ బుక్స్ అండి. త్రిపీటకాస్ అనేవి 3. 3 అంటే 3 గుర్తుపెట్టుకోండి. 3 అంటే 3. త్రిపీటకాస్ ఏ బౌద్ధ సంగీత్లో, ఏ బుద్ధిస్ట్ కౌన్సిల్లో ఇవి చేయబడినాయి, కంపైల్ చేయబడినాయి అంటే 3rd. అన్నింటికి 3. ఓకేనా? 3 త్రిపీటకాస్ లో ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే 3 పార్ట్స్ ఉంటాయి. త్రిపీటకాస్ ఏ బుద్ధిస్ట్ కౌన్సిల్లో వచ్చింది అంటే 3rd. ఇది గుర్తుపెట్టుకోండి. బుద్ధిస్ట్ కౌన్సిల్ గురించి తర్వాత చెప్తాను సభ. ఓకేనా? పర్ఫెక్ట్. ఇది చూడండి, త్రిపీటకాస్ అనేవి 3. ఒకటి వినయ పీఠిక. వినయము అంటే ఏంటి? డిసిప్లైన్. ఎగ్జాక్ట్లీ. వినయము అంటే క్రమశిక్షణ లేదా డిసిప్లైన్. ఓకేనా? డిసిప్లైన్ ఏదైతే ఉందో ఆ డిసిప్లైన్ బుద్ధిజం ఫాలో అయిన మాంక్స్ గానీ, భిక్షుస్ గానీ, భిక్షునీస్ గానీ ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి, ఎంత డిసిప్లైన్డ్ గా నడుచుకోవాలి అని చెప్పేది ఏంటమ్మా? వినయ పీఠక అని చెప్పేది ఏంటి? వినయ పీఠక. తర్వాత ఏంటమ్మా? రెండవది సుత్త పీఠక. మూడవది అభిధమ్మ పీఠక. సుత్త అంటే ఏంటి అంటే టీచింగ్ లేదా బోధన అంటాము. సుత్త అంటే ఏంటి? టీచింగ్ లేదా బోధన అంటాము. మూడవది అభిధమ్మ పీఠక. 1 minute. మూడవది ఏంటమ్మా? అభిధమ్మ పీఠిక. మొత్తం ఎన్ని ఉంటాయి? పీఠకాస్ ఎన్ని ఉంటాయి మొత్తం? 3. అందులో 3లో ఫస్ట్ ఏంటి? వినయ పీఠక. డిసిప్లిన్ గురించి మాట్లాడుతుంది. బుద్ధిస్ట్ మాంక్స్ ఎలా నడుచుకోవాలి ఏంటని చెప్పి మాట్లాడుతుంది. సుత్త పీఠక దేని గురించి మాట్లాడుతుంది అంటే, సుత్త అంటే టీచింగ్, బుద్ధుని యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో, టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతుంది. అభిధమ్మ పీఠక దేని గురించి మాట్లాడుతుంది అంటే, బుద్ధిస్ట్ ఫిలాసఫీస్ గురించి, డాక్ట్రైన్స్ గురించి, టెనెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతుంది అభిధమ్మ పీఠక. వీటిని త్రిపీటకాస్ అని ఎందుకన్నాము? 3. దే ఆర్ కంప్రైజ్డ్ ఆఫ్ 3 బాస్కెట్స్. ఈ త్రిపీటకాస్ అనేవి ఏ సెక్ట్ ఆఫ్ బుద్ధిజానికి ప్రామినెంట్ బుక్? హీనాయాన. సో చెప్పండి, త్రిపీటకాస్ ఏ లాంగ్వేజ్ లో ఉన్నాయి? ఏ లాంగ్వేజ్ రాశారు? ఎందుకు పాలి? హీనాయాన లిటరేచర్ అనేది పాలీ లాంగ్వేజ్ లో ఉంది కాబట్టి మన త్రిపీటకాస్ కూడా పాలీ లాంగ్వేజ్ లో ఉన్నాయి. పర్ఫెక్ట్, వెరీ గుడ్, బాగా ఫాలో అవుతున్నారు. నైస్, రైట్, క్లియర్ అందరికి? త్రిపీటకాస్ ఇంట్రడక్షన్ అర్థమైందా? చూడండి, జాగ్రత్తగా వినండి, కాన్సన్ట్రేటెడ్ గా వినండి. రిపీటకాస్ 3 పీఠకాల గురించి జాగ్రత్తగా, ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ రిపీటెడ్ గా అడిగేవి ఇవే. ఫస్ట్ ఏం అడుగుతాడంటే సెక్స్ ఇన్ బుద్ధిజం గురించి ఎక్కువ అడుగుతాడు. బుద్ధుని లైఫ్ స్టైల్ ఫస్ట్ అడుగుతాడు, లైఫ్ గురించి. తర్వాత అదే ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ బుద్ధాస్ లైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అడుగుతాడు. తర్వాత మనకి బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి అడుగుతాడు, బుద్ధిస్ట్ సెక్స్ గురించి అడుగుతాడు, సెక్స్ అంటే గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడుగుతాడు. నెక్స్ట్ బుద్ధిస్ట్ తాలూకా లిటరేచర్ గురించి ఎక్కువ అడుగుతాడు. ఓకేనా? వాటి గురించి ఎక్కువ రిపీటెడ్ గా క్వశ్చన్స్ వస్తాయి ఏమైనా బుద్ధిజం నుంచి వస్తే. సో జాగ్రత్తగా వినండి, కాన్సన్ట్రేటెడ్ గా వినండి, గమనించండి. ఫస్ట్ ఏంటమ్మా త్రిపీఠకాల్లో మొదటిది వినయ పీఠక. వినయ పీఠక అనేది ఫస్ట్ది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బుక్ ఆఫ్ డిసిప్లిన్. ఓకేనా? క్రమశిక్షణ గురించి మాట్లాడే పుస్తకం ఏదైతే ఉందో, గ్రంథం ఏదైతే ఉందో దానిని వినయ పీఠక అంటాము. ఇట్ ఈస్ రిటన్ బై 500 మాంక్స్.
500 మంది మునులు ఎవరైతే ఉన్నారో, మాంగ్స్ ఎవరైతే ఉన్నారో, బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిపి వినయ పీఠకాన్ని రచించారు. ఓకేనా? ఎలా రూల్స్ ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలి అని చెప్పి రాయడం అనేది జరిగింది. ఒకసారి మనం బుద్ధిజం ఫాలో అయిన వాళ్ళు ఏం చేస్తారని చెప్పాము, బుద్ధిస్ట్ సంఘాలో జాయిన్ అవుతారని చెప్పాము. బుద్ధిస్ట్ సంఘాలో జాయిన్ అయిన వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. విహారాలు ఏవైతే ఉంటాయో బుద్ధిస్ట్ విహారాలు, చైత్యాస్ అంటాం. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడినప్పుడు వాటి గురించి నేను డీటెయిల్ గా చెప్తాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. బుద్ధిస్ట్ విహారాస్ లేదా చైత్యాస్ లో ఉండేటప్పుడు భిక్షుస్ అండ్ భిక్షునిస్ ఏ విధంగా నడుచుకోవాలి, ఏ రూల్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేది ఏంటమ్మా అంటే వినయ పీఠక. ఎంతమంది రాశారమ్మా? 500 మాంగ్స్ రాయడం అనేది జరిగింది. వినయ పీఠకాలో మొత్తం 3 భాగాలు ఉంటాయండి. త్రీ పార్ట్స్ ఉంటాయి. మొదటిది సుత్త విభాగ. మొదటిదేంటి? సుత్త విభాగ. మొదటి సుత్త విభాగాలో ఏం చెప్పారు అంటే మాంగ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే భిక్షుస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి 227 రూల్స్ ఇచ్చారండి. 227 రూల్స్. ఈ రూల్స్ వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వాలి అని చెప్పి. 3 అంటే ఎటిక్వెట్. మనం ఏమంటామంటే ఏది ఫాలో అవ్వాలి అని ఒక మనం ఏదైనా ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ ఎటిక్వెట్ కానీ, ఆఫీస్ ఎటిక్వెట్ కానీ అంటాం కదా, అది ఏదైతే ఉందో ఆ ఏ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ చెప్తారు దేనిలోని వినయ పీఠకాలోని. సెకండ్, నన్. 311 రూల్స్ ఫర్ నన్. ఎవరైతే భిక్షునీస్ ఉంటారో వాళ్ళకి 311 రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. రైట్? అవి దేనిలో ఉన్నాయి? సుత్త విభాగ. సుత్త విభాగ ఈజ్ పార్ట్ ఆఫ్ వినయ పీఠక. సార్ ఇది గుర్తుపెట్టుకోండి. చెప్పండి అమ్మా. భిక్షువులు భిక్షునిలే మాత్రమే వినయ పీఠికని అనుసరించాలా? మళ్ళీ సుత్త పీఠికని కూడా వాళ్ళే అనుసరించాలా? అంటే భిక్షునిలే దాన్ని పాటించాలా అంటే బయట వాళ్ళు పాటించడానికి లేదా? బుద్ధిజం ఎవరైతే తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళని ఏమంటాము? బుద్ధిజం తీసుకున్న మగవాళ్ళని భిక్షుస్ అంటాం. బుద్ధిజం తీసుకున్న ఆడవాళ్ళని భిక్షునీస్ అంటాం. రైట్? ఒకవేళ నిజంగా నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వే ఉన్నావు సభ, ఇప్పుడు నీకు నిజంగా బుద్ధిజం ఆ రూల్స్ పాటించాలనుకుంటే పాటించు. నేను ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు. ఒకవేళ నీకు పాటించాలని ఉద్దేశం ఉంటే నువ్వేం చేస్తావు? బుద్ధిజం తీసుకుంటావు, సంఘాలో జాయిన్ అవుతావు. సభ బుద్ధిస్ట్ సంఘాలో జాయిన్ అయితే సభని ఏమంటావమ్మా? భిక్షుని అంటాం. రైట్? భిక్షుని అయిన తర్వాత రూల్స్ ఏ పాటించాలో 311 రూల్స్ అంటారు. క్లియరా? పర్ఫెక్ట్ సభ. అర్థమైందా అంతా? అయింది సార్. ఓకే, డన్. సెకండ్, సుత్త విభాగాని వినయ పీఠకాల ఫస్ట్ సుత్త విభాగ. రెండవది ఏంటి? ఖందక. రెండవది ఏంటమ్మా? ఖందక. బుద్ధ అండ్ ఈస్ గ్రేట్ డిసిప్లిన్. బుద్ధుడు ఏ విధంగా ఫాలో అయ్యేవాడు, బుద్ధుని యొక్క డిసైపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రకమైన రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఫాలో అయ్యేవాళ్ళు అని చెప్పడం అనేది ఇది. దాంతోపాటు మేజర్ థింగ్ ఏంటంటే పరిశుభ్రత గురించి మాట్లాడడం కూడా. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? ఐ మీన్ వాట్ వి కాల్, ఐఎమ్ అనేబుల్ టు రీకాల్. క్లీన్లీనెస్ ఏదైతే ఉందో ఆ బుద్ధుని యొక్క ఎవరైతే డిసైపుల్స్ ఉన్నారో క్లీన్లీనెస్ అనేది ఎలా ఫాలో అవ్వాలి. మనకి భగవద్గీతలో కూడా ఏముంటుంది అంటే ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు అని ఉంది. బుద్ధిజం కూడా అదే చెప్తారు. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ నిజంగా బుద్ధుడు కొలువై ఉంటాడు. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ ఎన్లైటన్మెంట్ వస్తుంది. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ జ్ఞానం అనేది వస్తుంది. మన ఇంట్లో చికాక్గా ఉందనుకోండి, చుట్టూ మన యూపీఎస్సీ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు డెస్కే చిరాగ్గా ఉంది. డెస్క్ చిరాగ్గా ఉంటే మనకు చదవబుద్ధి అవుద్దా? అవ్వదు. సో ఉదయాన్నే లేచిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని డెస్క్ మీరు క్లీన్ గా పెట్టుకోవడం, జాగ్రత్తగా పెట్టుకోవడం. అప్పుడు మనకు చదివే ఒక మూడ్ వస్తుంది, ఒక ఇది వస్తుంది. సో పరిశుభ్రత, క్లీన్లీనెస్ ఏదైతే ఉంటుందో అది వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది మనిషి జీవితంలో ప్లే చేస్తుంది అని ఎవరు చెప్పారు? బుద్ధుడు చెప్పారు. బుద్ధుడితో పాటు చాలా మంది చెప్పారు. గాంధీ లాంటి వాళ్ళు కూడా చెప్పారు. అందుకే స్వచ్ఛ భారత్ అనే ఒక మిషన్ కూడా రావడం అనేది జరిగింది. రైట్? చూడండి దానిలో కందక్ ఏదైతే ఉందో దానిలో 2 పార్ట్స్ ఉంటాయమ్మా. కందక్ లో 2 పార్ట్స్ ఉంటాయి. అందులో మొదటిది మహావగ్గ, రెండవది చూల్వగ్గ. మహావగ్గ ఏం మాట్లాడుతుందంటే బుద్ధ ఎస్ డిసైపుల్స్ ఏవైతే రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఫాలో అయ్యేవారో దాని గురించి మాట్లాడుతుంది. చూల్వగ్గ ఏం మాట్లాడుతుందంటే పర్సనల్ హైజీన్ ఆఫ్ మాంగ్స్ ఎంత పరిశుభ్రంగా ఉండాలి, ఎంత చక్కగా ఉండాలి. ఇప్పుడే చెప్పాను కదా, వాటి గురించి, పరిశుభ్రత గురించి ఏదైతే ఉందో వాటి గురించి మాట్లాడుతుంది చూల్వగ్గ. ఇంత డీప్ గా అడుగుతారేమో, ఎందుకు మిస్ చేయడం అనేది యాడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? డోంట్ వరీ. థర్డ్, పరివార్. వినయ పీఠకాల మూడవది ఏంటి? పరివార్. వినయ పీఠకాల మూడవది పరివార్. ఇట్ టాక్స్ అబౌట్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ సమరీ ఆఫ్ ఆల్ ద రూల్స్. మొదటి దానిలో గాని, మొదటిది ఏంటి? ఫస్ట్ది
సుత్త విభాగ. సుత్త విభాగ. రెండవది ఏంటి? కండక. కండక. దానిలో ఏవైతే రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఆ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్స్ సమరీ అనేది దేనిలో ఉంటుంది? పరివార్ అనే పార్ట్ లో ఉంటుంది. రైట్? ఆ ఎక్స్ప్లెనేషన్స్ అనే పరివార్ అనే పార్ట్ లో ఉంటాయి. వినయ పీఠక్ అనే దాన్ని ఎంతమంది రాశారని చెప్పాము? 500 మార్క్స్ రాశారని చెప్పాం. ఈ 500 మార్క్స్ రాసిన దాన్ని కంపైల్ చేసింది, సంకలనం చేసింది ఉపాలి అని ఆయన. ఓకేనా? ఇది కూడా ఒకసారి యూపీఎస్ లో అడగడం అనేది జరిగింది. కంపైలేషన్ ఆఫ్ వినయ్ పీఠక్ అంటాం. ఫస్ట్ వెంటనే ఏం గుర్తొస్తుందంటే సార్ చెప్పారు 500 మంది రాశారని చెప్పారు, 500 మందిలో ఎవరి పేరని చెప్తాను నేను అని గుర్తొస్తుంది. కంపైలేషన్ వేరు, రాయడం వేరు. రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఫ్రేమ్ చేసింది వేరు. ఏ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉండాలి, ఏది ఎంతవరకు కరెక్ట్ అని ఒక ఫైనల్ డ్రాఫ్ట్ అనేది తయారు చేసింది ఎవరు? ఉపాలి. కలెక్షన్ చేసింది ఎవరు? ఉపాలి. రైట్. పీఠక్ దట్ టెల్స్ అబౌట్ ద డెత్ ఆఫ్ బింబిసార. బింబిసార డెత్, బింబిసారుడు నీ డెత్ గురించి మీకు ఈయన హరియాంక వంశానికి తర్వాత నేను దీని గురించి మహాజనపదాస్ గురించి చెప్పినప్పుడు చెప్తాను. బింబిసారాన్ని చంపింది ఎవరు అంటే ఈయన అబ్బాయే చంపేశాడు. ఆయన పేరు అజాత శత్రు. ఓకేనా? ఆయన పేరు అజాత శత్రు. ఈయన కూడా బుద్ధిజం తీసుకున్నాడు, ఈయన కూడా బుద్ధిజం తీసుకున్నాడు. ఈ బింబిసారుడు ఎలా చనిపోయాడు, ఏ విధంగా చనిపోయాడు అని చెప్పిన త్రిపీఠకాసులో ఇదేంటి అంటే వినయ పీఠిక. వినయ పీఠక్ అనేది చెప్తుంది. ఇది కూడా యూపీఎస్సీలో అడగడం అనేది జరిగింది. రైట్? కంపైల్డ్ ఇన్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్. బుద్ధిస్ట్ కౌన్సిల్ గురించి నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడదాం, తర్వాత క్లాస్ లో మాట్లాడదాం. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కౌన్సిల్లో ఇది ఫస్ట్ ఫస్ట్ త్రిపీఠక. సో ఫస్ట్ కౌన్సిల్లో రావడం అనేది జరిగింది. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. త్రిపీఠకాస్ అనేవి మొత్తం ఎన్నండి? 3. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 3 ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ త్రిపీఠకాస్. త్రిపీఠకాస్ ఫైనల్ డ్రాఫ్ట్ అంటే ఏమొస్తాయి? వినయ పీఠిక వస్తుంది, సుత్త పీఠిక వస్తుంది, థర్డ్ అభిధమ్మ పీఠిక వస్తుంది. ఈ మూడింటిని కలిపి ఫైనల్ డ్రాఫ్ట్ ఏ దీనిలో వచ్చింది అంటే, ఏ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చిందంటే ఏం చెప్తారు? థర్డ్ జైన్ కౌన్సిల్. అమ్మా, బుద్ధిజం జైన్ కౌన్సిల్. బుద్ధిస్ట్ కౌన్సిల్. రైట్. థర్డ్ జైన్ కౌన్సిల్ అసలు ఉందా? జైన్ కౌన్సిల్ లో కూడా ఎన్ని ఉన్నాయి జైన్ కౌన్సిల్స్? 2 ఉన్నాయి. పర్ఫెక్ట్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా? సెకండ్ చూడండి, సుత్త పీఠక. సెకండ్ ఇది సుత్త పీఠక. సుత్త అంటే ఏం చెప్పాం? బోధన, టీచింగ్స్. బోధన, టీచింగ్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధుని యొక్క టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో, బుద్ధుని యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పేది, మాట్లాడేది ఏంటి అంటే సుత్త పీఠక. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ఆల్ త్రిపీఠకాస్ అండి. త్రిపీఠకాస్ లో అన్నింటిలోని వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే సుత్త పీఠక. ఓకేనా? ఎందుకు అంటే ఫస్ట్ బుద్ధిజం యొక్క మెయిన్, బుద్ధిజం అసలు స్టార్ట్ అవడానికి కారణం ఏంటి అసలు? సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు అవ్వడం, గౌతమ బుద్ధుడు అయిన తర్వాత తన ఫస్ట్ సెర్మన్ ఇవ్వడం. ఫస్ట్ సెర్మన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇంతవరకు వచ్చేదా బుద్ధిజం? బుద్ధుని యొక్క బోధనలే లాజిక్లెస్ గా అనిపించాయి అనుకోండి. మీకు అనిపించట్లేదా? అంత ముందు చెప్పిన నిజంగా సఫరింగ్ కి కారణం ఏంటండి? నిజంగా మన అత్యాస కాదా? మీకు అనిపించట్లేదా? మీకు మాత్రం అనిపించట్లేదా? లాజికల్ గా ఆలోచించండి. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం బుద్ధుడు చెప్పాడు. సో అది ఇల్లాజికల్ గా ఉంటే ఎవరైనా అసలు బుద్ధిజం ని యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. రైట్? సో త్రిపీఠకాస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ సుత్త పీఠిక. ఎందుకు అంటే బుద్ధుని యొక్క బోధనల్ని, బుద్ధుని యొక్క టీచింగ్స్ గురించి చెప్పింది కాబట్టి సుత్త పీఠిక అనేది వెరీ ఇంపార్టెంట్. ఇట్ డీల్స్ విత్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాని గురించి ఇది ఎక్కువగా మాట్లాడుతుంది. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ గురించి ఎక్కువగా మాట్లాడేది ఏంటి? సుత్త పీఠిక. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో ఏ పీఠకాస్ వచ్చాయంటే ఫస్ట్ వినయ పీఠిక, రెండవది సుత్త పీఠిక. ఈ రెండు ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో ఫ్రేమ్ అవడం అనేది, క్రోడీకరించడం అనేది జరిగింది. పార్ట్స్ ఆఫ్ సుత్త పీఠిక. సుత్త పీఠికలో ఏ భాగాలు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ సుత్త పీఠకాలు మనకి ఎలా అయితే మనకి వినయ పీఠకాలో ఏవైతే భాగాలు ఉన్నాయో, ఏవైతే ఇవి ఉన్నాయో, మనకి సుత్త విభాగా గాని ఇవేవైతే ఉన్నాయో అలాగే మనకి సుత్త పీఠకాలో కూడా కొన్ని పార్ట్స్ ఉన్నాయి. ఆ పార్ట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ది దిగనికాయ. దిగనికాయ మనకి బుద్ధుడు అనేవాడు చాలా ఉపన్యాసాలు ఇచ్చాడు తన జీవిత కాలంలో. ఎన్నో ఉపన్యాసాలు. బుద్ధుడు ఎన్నో ఏట చనిపోయాడు చెప్పాలి? 80 ఏజ్ ఆఫ్ 80 బుద్ధుడు చనిపోయాడు. ఇంత 80 సంవత్సరాలు తన జీవితంలో ఎప్పుడు అటైన్మెంట్ ఎప్పుడు వచ్చింది? ఎన్లైటైన్మెంట్ ఎప్పుడు జరిగింది? ఏ ఏజ్ లో? 35 సార్.
35 నుంచి 80 ఈ మధ్యలో బుద్ధుడు కొన్ని వేల ఉపన్యాసాలు ఇచ్చాడు, కొన్ని వందల మందిని తన శిష్యులుగా చేసుకున్నాడు. బుద్ధుడు ఎంతో మందికి నిజమైన ఆనందానికి, నిజమైన నిబ్బాన ఏదైతే ఉందో, ఆ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దానికి మార్గాన్ని బుద్ధుడు సూచించాడు. దాని ద్వారా బుద్ధుడు తథాగత అయ్యాడని చెప్పాం, రైట్. ఆ పాత్ అనేది మధ్యలో బ్రిడ్జ్ అనేది వేయడం వల్ల ఆయన ఏమంటాం, తథాగత అయ్యాడని చెప్పాం, రైట్. అతని బోధనలు అనేవి చాలా రకాలు. అందులో బోధనలు చాలా లాంగ్ బోధనలు, చాలా పెద్ద 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 బోధనలు అనేవి ఉన్నాయి. సెకండ్ మీడియం టీచింగ్స్, మీడియం ఉపన్యాసాలు ఉన్నాయి. మూడోది వెరీ షార్ట్ టీచింగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అకార్డింగ్ టు హిస్ టీచింగ్స్ మన సుత్తపీఠిక దేని గురించి మాట్లాడుతుందని చెప్పాం, బుద్ధుని టీచింగ్స్ గురించి మాట్లాడుతుందని చెప్పాం. సో ఆ టీచింగ్స్ వల్ల ఏవైతే ఉన్నాయో సుత్తపీఠకాన్ని కొన్ని రకాలుగా డివైడ్ చేయడం అనేది, కొన్ని పార్ట్స్ గా డివైడ్ చేయడం అనేది జరిగింది. వాటి గురించి మాట్లాడతాను చూడండి. దిఘనికాయ, దిగ్గ అంటే వెరీ లాంగ్, చాలా పొడుగైనది అని అర్థం, చాలా పెద్దదైనది అని అర్థం. సో బుద్ధుని ఉపన్యాసాలు ఎప్పుడైతే పెద్దవైన ఉపన్యాసాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి దేనిలో మాట్లాడతారు, దిఘనికాయ అంటాం. బుద్ధుని బోధనలు ఎన్ని ఉన్నాయి మొత్తం దిఘనికాయలో ఎన్ని ఉన్నాయి, సూత్రాస్ 34 ఉన్నాయి. మొత్తం 34 సుత్తాస్ ఉన్నాయి, 34 టీచింగ్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తారు. 34 ఉపన్యాసాలు చాలా పెద్దవి ఇచ్చారండి. కొన్ని రోజుల తరబడి ఉపన్యాసాలు చేశాడు ఆయన. ఆ ఉపన్యాసాలన్నీ దీనిలో ఉన్నాయని చెప్పి చెప్పారు. నెక్స్ట్ మధ్యం నికాయ అంటే మిడిల్ లెంత్ సెర్మన్స్, కొద్దిగా తక్కువ, అంటే ఒక రోజు 2 రోజుల్లో అయిపోయినవి ఏవైతే ఉన్నాయో వాటిని మధ్యం నికాయ అంటాం. దే ఆర్ 125, మొత్తం 125 ఉన్నాయండి. మొత్తం మధ్యం నికాయలో ఎన్ని ఉన్నాయి సూత్రాస్ టీచింగ్స్, 125 ఉండడం అనేది జరిగింది. ఇది చూడండి. నెక్స్ట్ సంయుక్త నికాయ అనేది ఏంటి అంటే స్మాల్ సెర్మన్స్, అంటే చిన్నవి షార్ట్ గా ఏవైతే చెప్పేశారో టక ఒక సాయంత్రం గాని ఒక మధ్యాహ్నం గాని వచ్చి బుద్ధుని బోధనలు ఏవైతే ఉపన్యాసాలు చేశారో దాని సంయుక్త నికాయ అంటాం. అవి ఎన్ని ఉన్నాయి మొత్తం 56 ఉన్నాయి. 56 టీచింగ్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. ఫోర్త్ వన్ ఏంటి అంటే కుందక నికాయ ఆర్ బుద్ధక నికాయ. దే ఆర్ మైనర్ కలెక్షన్స్ ఆఫ్ 15 బుక్స్. చిన్న కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో బుద్ధుని ఉపన్యాసాల మీద అవి కుందక నికాయ ఆర్ బుద్ధక నికాయ, కుండక నికాయ ఆర్ బుద్ధక నికాయ అంటాం. ఓకేనా. బుద్ధిజం యొక్క మెయిన్ ఫిలాసఫీ, బుద్ధిజం యొక్క మెయిన్ డాక్ట్రైన్స్ అర్థం చేసుకోవాలంటే దీన్ని చదవాలండి. ఓకేనా. దేన్ని, కుండక నికాయ లేదా బుద్ధక నికాయ చదవాలి. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ త్రిపీటక చెప్పాలి. వినయ పీఠకానా. టీచింగ్స్ గురించి మాట్లాడుతున్నావమ్మా. సుత్తి కాదు లక్ష్మి, సుత్త పీఠక. ఓకేనా, పర్ఫెక్ట్, నైస్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేల్స్ అండ్ సాంగ్స్. ఇవి ఎలా ఉంటాయి అంటే ఈ కుండక నికాయ లేదా బుద్ధక నికాయ పీపుల్ ఎలా ఉంటాయంటే ఒక మంచి జాతక కథలు, ఒక ఫోక్ సాంగ్స్ ఏవైతే ఉంటాయో, ఫోక్ టేల్స్, ఒక పేదరాశి పెద్దమ్మ కథలు లాంటివి అంటాం కదా. బుద్ధుడు ఎలా పుట్టాడు, నిజంగా ఇలా జరిగిందంట, అలా జరిగిందంట, ఎక్కడికి వెళ్ళాడంట, కాళ్ళు అనేవి నేను చూసారా ఒక విజువలైజింగ్ గా చెప్పడానికి మీకు ఎప్పుడైతే ప్రయత్నించానో ఆ విధంగా ఒక జాతక కథల్లాగా బుద్ధుని యొక్క వీటిని మెయిన్ గా దేనికి ఉపయోగిస్తారంటే ఈ కథల్ని చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో బుద్ధిజం లో ఉన్న చిన్నపిల్లలు వాళ్ళకి బుద్ధిజం గురించి చెప్పడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫిలాసఫీ డైరెక్ట్ గా ఫిలాసఫీ చెప్పేస్తే అర్థమవుతుందా? 3-4-5 ఏళ్ల పిల్లాడిని తీసుకొచ్చి 6 ఏళ్ల పిల్లాడిని తీసుకొచ్చి బాబు ప్రపంచం అంతా దుఃఖమయం బాబు, నువ్వు ఏడుస్తూ పుట్టావు బాబు అంటే ఆడేమైనా అర్థమవుతుందా? కింద నుంచి మీద వరకు చూస్తాడు, అంతేనా? సో పిల్లలకి ఎలా చెప్పాలో అలా చెప్పాలి, రైట్. అలా చెప్తేనే పిల్లలకి అర్థమవుతుంది. పిల్లలకి చెప్పాల్సిన మెయిన్ బాగా అర్థం కావాలంటే, బాగా గుర్తు పెట్టుకోవాలంటే, బాగా ఇన్కల్కేట్ చేసుకోవాలంటే, ఫ్యాక్ట్స్ కూడా గుర్తు పెట్టుకోవాలంటే మెయిన్ సోర్స్ ఏంటి, ఎలా చెప్పాలి? కథ రూపంలో చెప్పాలి. సో కథ రూపంలో చెప్పడానికి మెయిన్ నేను ఎప్పుడు అలాగే ట్రై చేస్తాను, ఎప్పటికీ ఇలాగే ట్రై చేస్తూ ఉంటాను. మోడర్న్ హిస్టరీ కూడా ఇంకా బాగా వస్తుంది, కథలా వస్తాయి, చాలా బాగా వస్తాయి. చాలా వర్క్ చేస్తున్నాను. సో మీకు బాగా అర్థం అవుతున్నాయనే క్లాసులు అనుకుంటున్నాను. ఓకేనా. మనం ఇక్కడ వరకు చెప్పుకున్నాం. లాస్ట్ ఏంటని చెప్పామమ్మా? లాస్ట్ త్రిపీఠక ఏంటి? అభిధమ్మ పీఠక గురించి, జైన్ కౌన్సిల్స్ గురించి, ఆర్కిటెక్చర్ గురించి, ఇంకా బుద్ధిస్ట్ కౌన్సిల్ గురించి, మన దీని గురించి అన్నింటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ గా బుద్ధిజం గురించి కంప్లీట్ గా అవుతుంది. క్లాసులు ఎందుకు ఇంత ఎక్కువగా అవుతున్నాయంటే నేను క్లాస్ లో రివిజన్ చేస్తున్నాను, దాంతో పాటు క్లాసులో ఎక్స్ట్రా చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు ఆల్రెడీ అటెంప్ట్ చేసిన వాళ్ళు కానీ, ఎవరైనా కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని అనుకుంటున్నాను.
ఓకేనా? సో మీకు యూజ్ అవ్వడానికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. క్వశ్చన్స్ చాలా ఇబ్బందికరంగా వస్తున్నాయి. వెన్ ఐ అబ్జర్వింగ్ ద ట్రెండ్స్ చాలా ఇబ్బందిగా వస్తున్నాయి. సో వాటన్నిటిని గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? క్లియరా? ఈరోజు సెషన్ అందరికీ అర్థమైందా? కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరికీ అర్థమైందా? Yes, sir. Yes, sir. మధ్యం గురించి చెప్పండి సార్ ఒకసారి. ఏంటమ్మా? మధ్యం నికాయ గురించి ఒకసారి చెప్పండి నాకు. మధ్యం బుద్ధుని బోధనలు అనేవి డిఫరెంట్ టైప్స్ గా ఇది చేశారమ్మా. పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పాడు. రోజుల తరబడి వారాల తరబడి చెప్పిన ఉపన్యాసాలని ఏమని చెప్పాము? హలో సార్ చెప్పండి. ఒక్క నిమిషం. పెద్ద పెద్ద బోధనలు ఏమని చెప్పాము? దిగనికాయ అని చెప్పాము. తర్వాత మధ్య మధ్య కొద్దిగా అంటే వారాల తరబడి కాకుండా 2-3 రోజులు చెప్పిన వాటిని మధ్యమ నికాయ అని చెప్పాము. తర్వాత ఇంకా చిన్నవి చెప్పిన దాన్ని సంయుక్త నికాయ అని చెప్పడం అనేది జరిగింది. మధ్యమ నికాయ ఏం చెప్తుందంటే మిడిల్ లెంత్ సెర్మన్స్, తక్కువ కాలం పట్టే సెర్మన్స్, వాటి గురించి అన్నింటినీ ఇది చేసాము. మొత్తం దానిలో ఎన్ని సూత్రాలు ఉన్నాయంటే 125 లాంగ్, 125 125 సుత్తాస్ ఉన్నాయి, 125 టీచింగ్స్ ఉన్నాయి బుద్ధునికి సంబంధించినవి. రైట్? ఇది దేనిలోకి వస్తుంది? సుత్త పీఠకాలోకి వస్తుంది. సుత్త పీఠక ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ త్రిపీఠక. త్రిపీఠక అనేది ఏ సెక్ట్ కి మెయిన్ ప్రామినెంట్ గ్రంథం? చెప్పండి. హీనయాన బుద్ధిజం. వెరీ గుడ్, పర్ఫెక్ట్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు, జాగ్రత్తగా ఇది అవ్వాలి. ఓకేనా? త్రిపీఠకం అనేది పాలి భాషలో ఉంది కదా. హీనయానం వారు అది నాకు అర్థం కాలేదు సార్. హీనయానం వాళ్ళది వాళ్ళ రిలీజియన్ గ్రంథం అనేది పాలి భాషలో ఉంది. మళ్ళీ హీనయానం వాళ్ళు పాలి భాష ఏమన్నది అది అర్థం కాలేదు సార్ నాకు. హీనాయన పాలి భాష ఉండలేదమ్మా. హీనాయన మనకి త్రిపీఠకాస్ అనే లిటరీ ఎవరు ఫాలో అవుతారంటే హీనాయన వాళ్ళు ఫాలో అవుతారు. నేను ఎలా భగవద్గీత మాట్లాడతానో, క్రిస్టియన్స్ భగవద్గీత నమ్ముతానో, క్రిస్టియన్స్ ఎలా అయితే బైబిల్ నమ్ముతారో, హీనాయన పీపుల్ త్రిపీఠకాస్ అని నమ్ముతారు. ఈ త్రిపీఠకాస్ ఏ లాంగ్వేజ్ లో రాశారు అంటే పాలి లాంగ్వేజ్ లో రాశారు. రైట్? మహాయాన పీపుల్ తాలూకు లిటరేచర్ ఏ లాంగ్వేజ్ లో ఉంది అంటే సాంస్క్రిట్ లో ఉంది, సంస్కృతంలో రాయబడింది. క్లియర్? పర్ఫెక్ట్. లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. రేపటితో బుద్ధిజం అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మహాజనపద స్టార్ట్ చేద్దాము. ఓకేనా? మహాజనపద స్టార్ట్ చేసిన తర్వాత ఫారెన్ ఇన్వేషన్స్, దాని తర్వాత మన మౌర్యాస్, గుప్తాస్ అన్ని స్టార్ట్ చేద్దాం. అయిపోతుందండి ఈ మంత్ లో మనకి ఏన్షియంట్ హిస్టరీ అయిపోద్ది. నెక్స్ట్ మంత్ ఒక ఇది కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాను. తప్పకుండా కంప్లీట్ చేస్తాను వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీ అండ్ కంటెంట్ ఎక్కువగానే ఇస్తాను. ఓకేనా? దానిలో ఇబ్బంది పడక్కర్లేదు. ఓకేనా? మనది ఎప్పుడు అన్లిమిటెడ్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి సిలబస్ కంప్లీషన్ గురించి ఇదవ మాకండి. ఎగ్జామ్ ముందులోపే సిలబస్ చాలా దగ్గరగా కంప్లీట్ అవుతుంది. చాలా డీటెయిల్డ్ గా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సార్ కొద్దిగా టైం తీసుకున్నా పర్లేదు సార్. కొద్దిగా అదే డెప్త్ గా వెళ్ళండి సార్, పర్లేదు. డెప్త్ గానే వెళ్తాను, చాలా డెప్త్ గా వెళ్తాను. ఆల్మోస్ట్ మీకు ఆప్షనల్ దగ్గర వరకు వెళ్తాను. తప్పకుండా వెళ్తాను. షూర్. ఏంటమ్మా? డైలీ 9:30కే ఉంటుంది. హిస్టరీ క్లాస్ అయితే డైలీ 9:30 ఉంటుంది. తర్వాత కరెంట్ అఫైర్స్ క్లాస్ నేను రికార్డ్ చేసి మనకి లింక్ పెడతాము గ్రూప్ లో, వాచ్ చేయండి. ఓకేనా? పర్ఫెక్ట్. లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. బాయ్ అమ్మా. ఓకే సార్.